మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి 8వ తరగతి తెలుగు నుండి చాలా కవి పరిచయాలు మొదలుకొని చివరగా ఉన్నటువంటి భాషాంశాల వరకు ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చేసినటువంటి వీడియో అండి. మొత్తం వివరణ ఈ ఒక్క వీడియోలో పూర్తి టెక్స్ట్ బుక్ మొత్తం ఆకలింపు చేసుకుని ఉంటుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మనకి 8వ తరగతి తెలుగులో మొదటి పాఠం ఆంధ్ర వైభవం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయము అండి. గేయం. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసుకున్నట్లయితే రాష్ట్ర కీర్తి గురించి తెలియజేయడం అండి. మరి రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని, పరిపాలించినటువంటి పాలకుల యొక్క కీర్తిని, ఆంధ్ర కవుల యొక్క ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడమే ఆంధ్ర వైభవం అండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడండి. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల అనే పద్యాన్ని ఎవరు రచించారు అంటే కరుణశ్రీ. ఓకేనండి. ఇక్కడ కవి పరిచయం చూద్దామండి. కొండేపూడి లక్ష్మీనారాయణ గారి జననం 1918, మరణం 1986. మరి ఆధునిక కవులలో పేరు పొందినటువంటి ఈ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామంలో జన్మించారండి. ఈయన యొక్క గేయ సంపుటాలు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ. మరి ఈ యొక్క ఆంధ్ర వైభవం అనే పాఠం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుట నుండి స్వీకరించడం జరిగిందండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క కథానిక గేయం కదండి. ఈ గేయం అనేది మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుందండి. మరి గేమ్లో కూడా కొన్ని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందండి. అందుగురించనే గేమ్లోని కూడా ముఖ్యాంశాలను మనం ఇక్కడ పేర్చడం జరిగింది. టైం ల్యాగ్ అయినా కూడా ఒక్కసారి ఒక పూర్తి పుస్తకాన్ని మీరు చదివిన 2-3 సార్లు రిపీటెడ్గా చదివిన 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉందండి మన డిఎస్సిలో. ఆంధ్ర సివిల్స్ ఎగ్జామ్స్లో. ఆంధ్ర సివిల్ అంటే డిఎస్సి ఎగ్జామ్ కదండి. మరి దీనిలో 2 మార్కులు మాత్రం వచ్చే అవకాశం ఉందండి. అందుగురించనే ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తంగా చూసినట్లయితే ఒక క్లారిటీ అవగాహన అయితే వస్తుందండి. ఓకేనండి. మరి గేమ్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను కూడా ఒక్కసారి రాయడం జరిగిందండి. ఇక్కడ గేమ్లో గోదావరి నదికి మరో పేరు గౌతమి అండి. మరి గోదావరి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తుంది. కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురుల్లో నింపుకుంది. వాడు ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. కృష్ణానది అందంగా తన యొక్క కురుల్లో దేనిని నింపుకుంది? కోహినూరు వజ్రమా, లేదంటే కోలార్ గనుల? ఈ విధంగా రకరకాలుగా ఆప్షన్స్ అయితే ఇచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురుల్లో నింపుకుంది అని ఇవ్వడం జరిగిందండి గేమ్లో. కాబట్టి అవి కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మరి తుంగభద్ర నది తన ప్రవాహ శోభ చేత రాయలసీమను రతనాల సీమగా మార్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే రాయలసీమను రతనాల సీమగా మార్చినటువంటి నది ఏది అని అడిగే అవకాశం ఉంటుందండి. తుంగభద్ర నది అండి. మరి గోదావరి, కృష్ణ, తుంగభద్ర నది తెలుగు తల్లికి అందం తెచ్చాయి, తెలుగువారికి సుఖాన్ని ఇచ్చాయి. మరి కాకతీయుల కత్తుల్లో కాంతులు యుద్ధంలో మెరిసినటువంటి తీరు మన రక్తాన్ని పొంగేలా చేశాయి. మరి రాణి రుద్రమదేవి యొక్క యుద్ధ నైపుణ్యము, ఆమె శత్రువుల పొగరును అణచడం వంటివి మన రక్తాన్ని పొంగేలా చేయాలి. అదేవిధంగా కొదమ సింహంలో విజృంభించినటువంటి బాలచంద్రుని యొక్క భుజబలం మన రక్తాన్ని పొంగేలా చేయగలగాలి. ఇక్కడ ఎవరి యొక్క భుజబలం మన రక్తాన్ని పొంగేలా చేసింది అని అడుగుతాడండి. అంటే బాలచంద్రుని యొక్క భుజబలం. మరి కాకతీయుల, రుద్రమదేవి, బాలచంద్రుని యొక్క కీర్తి ప్రతిష్టలు మన హృదయాన్ని ఉప్పొంగేలా చేయాలి. మరి తిక్కన కవిత్వంలో తెలుగుదనం తేనెలొలికిందండి. మరి తెలుగులో రాళ్ళు కరిగించగలిగినటువంటి సంగీతం ఎవరి కృతుల్లో ఉంది అని అడుగుతుంటాడు. ఇక్కడ త్యాగయ్య కృతులు. ఓకేనండి. ఇక్కడ ఎక్కడ ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసు కూర్చింది అని అడుగుతుంటాడండి. హంపి అండి. హంపి శిల్ప సంపద అనేది తెలుగు తల్లికి సొగసు కూర్చింది. అదేవిధంగా తెలుగు పర్వం భరతనాట్యం ముద్రల్లో ఇనుమడింపించింది. తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం. ప్రజల భాష కొరకు ఊపిరిలూదినటువంటి వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చాటి చెప్పినటువంటి తెలుగు తల్లి ముద్దుబిడ్డ గురజాడ వెంకటప్పారావు. మరి కందుకూరి వీరేశలింగం,
గిడుగు వెంకటరామమూర్తి, గురజాడ అప్పారావు వంటి తెలుగు తల్లి ముద్దుబిడ్డల గురించి మనమందరూ కూడా ఆంధ్ర వైభవం అనే పాఠంలో కొనియాడుతున్నామండి. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి అర్థాలను ఒక్కసారి చూద్దామండి. కలిమి అంటే సంపద, కలిమి రేడు, ఇక్కడ చూడండి, కలిమి రేడు అంటే లక్ష్మీదేవి భర్త, తేజము కాంతి, భవ్యము అంటే శుభమైనది, దివ్యము అంటే మిక్కిలి ఉత్తమము, గౌతమి నది అంటే గౌతమి మహర్షి చేత తేబడినటువంటి నది గౌతమి నది, కోహినూరు అంటే కాంతి పర్వతం, జోదు అంటే యోధుడు, జాడ అంటే ఆనవాలు, కొదమ సింహము అంటే సింహము పిల్ల, పగిది అంటే వలె, చూసారా కొత్త డిఫరెంట్గా ఉంది. దర్పము అంటే గర్వము, మేను శరీరము, సుధా అంటే అమృతము, పల్లవము ఇక్కడ డిఫరెంట్గా ఉందండి, ఇది కూడా చూసుకోండి. పల్లవము అంటే చిగురు, పల్లవము ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. మేను, పగిది, ఓకేనండి, కోహునూరు ఇవన్నీ కూడా కలిమి రేడు, ఓకేనండి, ఇవన్నీ కూడా కొద్ది డిఫరెంట్గా ఉన్నాయి. వాటిని ఒకటికి రెండు సార్లు మనం మరొకసారి చూసుకున్నట్లయితే హ్యాపీగా మంచి మార్కులతో సంపాదించగలమండి, ఇలా ప్రతి లైన్ టు లైన్ చదవగలిగితే, ఓకేనండి. నూతన అంటే కొత్తదైనటువంటి, తుల్యము సమానము, వెళ్ళి ప్రవాహము, గీతిక పాట, వాహిని నది, ఇది కూడా డిఫరెంట్గా ఉందండి, వాహిని నది, ఓకేనండి. ఇప్పుడు నానార్థాలు చూద్దామండి. వర్షము అంటే వాన లేదా సంవత్సరము, ధర అంటే భూమి వెల, అదేవిధంగా ఇక్కడ రైతు కలకాలం కష్టపడతాడు అనే దానిలో ఇక్కడ కలకాలం కాలానికి మనకి నానార్థం తెలియాలండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. అంటే కాలం అంటే సమయం నలుపు అని అర్థం అండి, సమయం నలుపు అని అర్థము. రెండో చూద్దాము, తూర్పు దిక్కున హిందూ మహాసముద్రం ఉంది. ఇక్కడ దిక్కు అనే దానికి నానార్థాలు కావాలి. ఆన్సర్ ఆప్షన్ 3 దిశ శరణం, దిక్కు అంటే దిశ శరణం. ఇక్కడ భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి, ఇక్కడ వృత్తి అనే దానికి నానార్థాలు తెలియాలండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 కృషి లేదా ప్రయత్నము అని అర్థం అండి, ఓకేనండి. ఇక్కడ నానార్థాలని మ్యాచింగ్ ఉందండి, ఇక్కడ ఒకసారి చూద్దాము. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యం అండి సీమ అంటే. ఆడు అంటే నర్తించు, చలించు, ఆడవారు అని అర్థం అండి. నెక్స్ట్ పాడి అంటే క్షేరం, ధర్మం, న్యాయం అని అర్థం అండి. జాడ అంటే ఆచూకీ, ఆవిధం, దారి అని అర్థం అండి, ఓకేనండి. నానార్థాలు మొదటి పాఠంలో అయిపోయాయండి. ఇప్పుడు పర్యాయ పదాలకు వద్దామండి. కథనము అంటే యుద్ధము, పోరాటము, రైతు హాలికుడు, కృషివలుడు, భూమి ధరణి, అవని, కరువు క్షామము, ఆహార కొరత, మోదం అంటే సంతోషము, ముదము అంటామండి. ఇల్లు అంటే గృహం, నిలయం అని అర్థమండి. ఇప్పుడు ప్రకృతులు అంటే ఏం చూద్దామండి. సంస్కృత ప్రాకృత భాషల నుండి, సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చినటువంటి సంస్కృత ప్రాకృత భాషా పదాలనే మనము ప్రకృతులు అంటామండి. సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిందే ప్రకృతులు అండి. దీనినే తత్సమాలు అని కూడా పిలుస్తాం. ప్రకృతులకు మరో పేరు తత్సమాలు. మరి ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే సంతోషము అని ఉంది కదండి, సంతసము అంటామండి. ఇక్కడ సంతోషం అన్న పదం తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చినటువంటి సంస్కృత పదం అండి. ఇక్కడ ము అనేది చేరిందండి, ఓకేనండి. మరి సంతోషము అనే మాట తెలుగులో సంతసముగా మారింది, ఓకేనండి. తెలుగులోకి మారేటప్పుడు ఈ ప్రకృతిలో ము అనేది చేరడం జరిగింది. మూల పదంలో అక్షరాలు తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మారుతుంటాయండి. మరి ఇటువంటి మార్పు పొందినటువంటి పదాలనే మనం వికృతులు అంటారు. ఆ వికృతులకు మరో పేరే తద్భవాలు. ప్రకృతులకి తత్సమాలు అంటాము, వికృతులకి తద్భవాలు అంటామండి, ఓకేనండి. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. ఇక్కడ ఆశ్చర్యవు, ఇక్కడ అచ్చెరువు అంటే ఆశ్చర్యము అని అర్థం అండి. పొంత అంటే ప్రాంతము, పొంత ప్రాంతము. మరి ఓగిరం అంటే ఆహారం, బంగారం అంటే బృంగారం, సింహం అంటే సింగము, భాష అంటే భాష, హృదయం ఎద, కవిత కయిత, చూడండి కయిత, పుస్తకం పొత్తము. ఈ విధంగా మనకి ప్రకృతి వికృతులు అయితే మొదటి పాఠంలో అండి. ఇక్కడ పదాలు అర్థాలు చూద్దామండి. దివ్య గీతము అంటే గొప్పతనం గూర్చి చెప్పే మాట అండి. ప్రకాశించు అంటే తేజరిల్లడం,
కత్తుల కాంతి అంటే ఖడ్గ తేజము, యువసింహము అంటే సింహం పిల్ల అని చెప్పుకున్నాం కదా, కొదమ సింహము, భుజబలం అంటే బాహుదర్పం, అందము నిత్యమును అంటే సొగసు గూర్చెను, తెలియజేసెను అంటే చాటెను, కలిసి కట్టు అంటే ముక్త కంఠముగా, స్వర్గ సమాసం అంటే స్వర్గతుల్యము, ప్రవహించు అంటే సాగిపోవు, యుద్ధంలో నేర్పు అంటే యుద్ధ పటమ. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి అర్థాలండి. ఇక ఇప్పుడు ఈ యొక్క ఆంధ్ర వైభవం వెనకాల అత్వ ఎత్వ ఉత్వ సంధుల గురించి ఇవ్వడం జరిగిందండి. వాటి గురించి కూడా చూద్దామండి. మరి హ్రస్వ అకారానికి ఏదైనా అచ్చు పరమైతే సంధి జరిగితే దానిని అత్వ సంధి అంటాం. హ్రస్వ అకారము అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, హ్రస్వ అకారము అంటే అత్తు, అదే హ్రస్వ ఇకారము అంటే ఇత్తు అండి. ఓకేనండి. మరి అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరిగితే అది అత్వ సంధి అండి. ఓకేనండి. తొందర ప్లస్ ఎందుకు, తొందర ఎందుకు, ఇక్కడ తొందర రాలో ఆ ఉందండి. అకారానికి అచ్చు పరమైతే దీనిని అత్వసంధి అంటామండి. ఓకేనండి. రెండో చూద్దామండి, ఇత్వసంధి అండి. మరి పదాల చివర హ్రస్వ ఇకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఇత్వసంధి ఏర్పడుతుందండి. హ్రస్వ ఇకారానికి అంటే ఇత్తునకు అచ్చుపరమైతే ఇత్వసంధి ఏర్పడుతుంది. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఏమంటివి, ఏమీ ప్లస్ అంటివి, ఏమంటివి. ఇక్కడ ఏమీలో ఇకారం ఉందండి, ఏమీకి అచ్చుపరమైతే ఇది ఇత్వసంధి అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఉత్వసంధి చూద్దామండి. హ్రస్వ ఉకారాన్ని మనము ఉత్తు అంటామండి. ఆ ఉత్తునకు అచ్చుపరమైతే ఉత్వసంధి అనేది ఏర్పడుతుందండి. మరి ఓలలాడిన ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓలలాడిన, వాలలు ప్లస్ ఆడిన, వాలలాడిన, లూలో వాలలు, లు అంటే ఉకారం పలుకుతుందండి. ఉకారానికి అచ్చుపరమైతే ఖచ్చితంగా ఉత్వసంధి అయితే ఏర్పడుతుందండి. ఓకేనండి. ఇక్కడ గంగనిచ్చెడు గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఇందులో గంగనిచ్చెడు దీన్ని విడదీస్తే గంగను ప్లస్ ఇచ్చడు, గంగనిచ్చడు. ఇక్కడ గంగను అని పలికింది కాబట్టి ఉకారం వచ్చింది, చూసారండి. ఉకారం వచ్చింది కాబట్టి ఇది ఉత్వసంధి అండి. మరి తాబేలు జింకతో మనం ఎక్కడ ఉండడం మంచిది కాదన్నది, ఇక్కడ మనం ఎక్కడ అన్నది మనము ప్లస్ ఇక్కడ మనం ఇక్కడ, ఇది కూడా ఉత్వసంధి. కాదన్నది కాదు ప్లస్ అన్నది కాదన్నది, ఇది కూడా ఉత్వసంధి. మనుషులని, మనుషులు ప్లస్ లు, ఊ వచ్చింది కదండి ఉకారము, ఉకారానికి అచ్చుపరమైతే ఉత్వసంధి. ఓకేనండి. మరి పుట్టిన ఇల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు, పుట్టిన నాలో ఆ పలికింది కదండి, అకారానికి అచ్చుపరమైతే వచ్చే సంధి అత్వసంధి. మీలో ఈ పలికింది, ఇకారానికి అచ్చుపరమైతే వచ్చే సంధి ఇత్వసంధి. మేమందరం, మేము ప్లస్ అందరం, మేమందరం ఉత్వసంధి. గ్రామము ప్లస్ అంటే గ్రామం అంటే ఉత్వసంధి అండి. అదేవిధంగా ఇక్కడ ఒక సమాసం కూడా, రెండు సమాసాలు ఇవ్వడం జరిగిందండి ఈ పాఠంలో. ద్విగు సమాసం గురించి ఇవ్వడం జరిగింది. అంటే సంఖ్యావాచకంగా ఉంటూ, పూర్వపదం అనేది సంఖ్యావాచకంగా ఉంటూ ఉత్తర పదం నామవాచకం అయితే అలాంటి సమాసాన్ని మనము ద్విగు సమాసం అంటారండి. ఒక సంఖ్యావాచకం, ముఖ్యంగా సంఖ్య అనేది ఉంటే అష్టదిక్పాలకులు, 4 దిక్కులు, షడ్రుచులు, పంచపాండవులు, దశావతారం, ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని ద్విగు సమాసం అంటారండి. అదేవిధంగా ద్వంద్వ సమాసం చూద్దామండి. సమాసంలో అన్ని పదాలకు కూడా సమ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారండి. ఉదాహరణ చూసినట్లయితే పాడి పంటలు, తల్లిదండ్రులు. ఇది చూడండి, 4 వేదాలు అనేది 4 అనే సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసానికి చెందుతుందండి. ఇక్కడ సిరి సంపదలు, సిరియును సంపదయును అంటే ఇక్కడ ద్వంద్వ సమాసం అవుతుందండి. 6 కోట్లు, ఇక్కడ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసం అండి. 6 అయిన కోట్లు అండి. ఇక్కడ విగ్రహవాక్యాల గురించి మనం తెలుసుకుందామండి. ఈ పాఠంలో ఉన్నటువంటి విగ్రహవాక్యాలు. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియులు ద్వంద్వ సమాసం అండి. నలుదిక్కుల అంటే 4 అయిన దిక్కులు ద్విగు సమాసము. అన్నదమ్ములు, అన్నయును తమ్ముడియును ద్వంద్వ సమాసం అండి. అష్ట దిక్పాలకులు అంటే అష్ట అంటే 8 అండి, 8 అయినటువంటి దిక్పాలకులు ద్విగు సమాసము. సో మొదటి పాఠంలో ఈ యొక్క సమాసాలు కూడా అయిపోయాయండి. అదేవిధంగా విభక్తి ప్రత్యయాలు అన్నది పరిచయం చేయడం జరిగిందండి. డూమువులు ప్రథమ విభక్తి,
ఇది గుర్తు రాకపోవడం అంటూ ఉండదండి, చాలా ఈజీ అండి. ఇక్కడ నిన్ ఇవి 2 అక్షరాలు కాబట్టి 2 ఉంటే ద్వితీయ విభక్తి అండి. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. డు, ము, వు, లు అవి సింగిల్‌గా ఉంటాయి కాబట్టి అది ప్రథమం అండి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఇక్కడ నిన్ అనేది 2 అక్షరాలు ఉంటది కాబట్టి ద్వితీయ అండి. చేతన్ అంటే అందులో 3 అక్షరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ చేతన్, చేన్, తోడన్, తోన్ అనేది 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మొదట్లో తృతీయ విభక్తి అండి. కొరకున్, కొరకున్ అంటే దానిలో 4 అక్షరాలు ఉన్నాయండి, చతుర్థి విభక్తి. ఇక్కడ మరి సార్ ఇది కూడా 4 అక్షరాలు ఉన్నాయి కదండీ అంటారు. కానీ ఇక్కడ లాజిక్ పట్టి పంచమండి. పట్టి పంచి వలనన్ కంటెన్ పట్టి పంచమండి. ఇక్కడ మనకి బాగా నానుడైనటువంటి విభక్తి యొక్క, కిన్కిని యొక్క లోన్ లోపల యొక్క వస్తే ఖచ్చితంగా షష్ఠి విభక్తి అండి. కిన్కిని యొక్క లోన్ లోపల ఇంకా మనకి ఇవన్నీ కూడా కొట్టిన పిండి అండి. అందున్నన్ సప్తమి, ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి అండి. ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. ఇప్పుడు ప్రత్యయాల గురించి చూద్దామండి. ఇక్కడ మన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి. గురించి నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి అండి. మరి తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే రచనలు చేయాలి. ని తెలుగు భాష గొప్పతనాన్ని, నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. వరదలతో, తోడంతోన్ తృతీయ. కొరకు, కొరకున్, ఖై చతుర్థి విభక్తి. ఓయి సంబోధన ప్రథమ విభక్తి. ఈ విధంగా ఈ యొక్క విభక్తులు కూడా పరిచయం చేయడం జరిగిందండి. మరి చివరకు వచ్చేసరికి పాఠ్యాంత పద్యం ఉంటుందండి. మరి సుతల జల్లి దేశాల మధుర యాత్రలు చేసి దినదిన అభివృద్ధి దీప్తి నుండి ఈ యొక్క పద్యాన్ని రచించింది తిరుమల శ్రీనివాసాచార్యులండి. తిరుమల శ్రీనివాసాచార్యులండి ఇదండి. ఈ పద్యం యొక్క భావాన్ని చూసుకున్నట్టయితే తెలుగు భాష అమృత జల్లుల జల్లి అన్ని దిక్కులా వ్యాపించి మధురయాత్రలు చేసి దినదినము అభివృద్ధితో తేజస్సు నుండి కొత్త మెరుగులు పొంది క్రొంగొత్త అందాల కాంతులు చిందుతున్న భాష అని అర్థమండి. ఓకేనండి. మరి సాహిత్యం అనేది జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింప చేయాలి అన్నది విశ్వనాథ్ సత్యనారాయణ గారండి. సాహిత్యము అనేది జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబ చేయాలి అన్నది విశ్వనాథ్ సత్యనారాయణ. మరి ఈ పాఠం చివరిలో ఉన్నటువంటి మాతృభాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అంటే ఆగస్టు 29 అండి. మరి ఈ ఆగస్టు 29కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడాకారుడు పుట్టినరోజు అండి అది. అందుకే క్రీడా దినోత్సవం కూడా జరుపుకుంటాము. అది ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఓకేనండి. ఆగస్టు 29 అండి. మరి ఆ చివరిలో ఉన్నటువంటి తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి చివరిలో. అది కూడా చూద్దామండి. మరి ఎక్కడ ఒక టెక్స్ట్ బుక్ చూడకుండా అవసరం లేకుండా చేసినటువంటి వీడియో అండి. దయచేసి లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చే లైకే మాకు ప్రోత్సాహం అండి. మరి మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో చేరాలి అని మేము కోరుతూ చేస్తామండి. ఎంతో ఈ పీడిఎఫ్లు తయారు చేసి చేస్తుంటాం కాబట్టి మీరు ఇస్తే లైక్, ఒక మంచి కామెంట్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతుంటామండి. ఓకే. తెలుగు భాష ఆదికవి నన్నయ్య కాలం నుండి పరవశించడం ప్రారంభమైందండి. ఇలా 18వ శతాబ్దం వరకు కలకలాడింది. 19వ శతాబ్దంలో తెలుగు భాష కళాహీనమై కనుమరుగవుతూ వచ్చిందండి. ఇలాంటి సమయంలో తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవించ చేసినటువంటి తెలుగు భాషాభిమాని సిపి బ్రౌన్ అండి. సిపి బ్రౌన్ మరి విదేశీయులు అయినప్పటికీ కూడా తెలుగు భాషను జవసత్వాలు ఊది తేజకాంతులతో వెలిగిపోయేలా చేసినటువంటి ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అండి. అదేవిధంగా ఆంగ్ల పాలనలో తెలుగు వారికి ఉపకారం చేసిన ప్రముఖుల్లో ముఖ్యులు సర్ థామస్ మన్రో కల్నల్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్ వీలండి. అదేవిధంగా సిపి బ్రౌన్ తెలుగు సంస్కృతిని, సాహిత్య చరిత్రను నిర్మించడానికి పండితులను ఆహ్వానించి తన బంగ్లాలో ఒక సాహిత్య పర్ణశాలను ఏర్పరిచి వాగ్దేవుని నిండు ముత్తైదువులా అలంకరించడం అయితే జరిగిందండి. బ్రౌన్ ఉద్యోగాల రీత్యా తెలుగు నేర్చుకోవడం అవసరమై వెలగపూడి కోదండరామ పంతుల వద్ద, ఎక్కడండి బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నాడు అని అడుగుతాడండి. అంటే ఇక్కడ ఆన్సరు వెలగపూడి కోదండరామ పంతుల వద్ద. మరి ఎన్ని నెలలండి అంటే 16 నెలల కాలంలో మంచి ప్రావీణ్యం తెలుగులో అయితే సంపాదించేశాడండి ఈ యొక్క సిపి బ్రౌన్ గారు. అదేవిధంగా తెలుగు సాహిత్యంలో మాధుర్యాన్ని, విలువల్ని, చారిత్రక అంశాలను భావితరాలకు అందించడానికి తాళపంత్ర గ్రంథాలకు ముద్రణా భాగ్యం కలిగించాలనుకున్నాడు. బ్రౌన్ చూపినటువంటి చొరవతోనే వేమన శతక పద్యాలు, ఇక్కడ సిపి బ్రౌన్ యొక్క ఆ యొక్క చొరవతో ఏమేమి చూద్దామండి. వేమన శతక పద్యాలు, వసు చరిత్ర, పల్లాటి వీర చరిత్ర, మను చరిత్ర, కళా పూర్ణోదయము, కైపియత్తలు, బైబిల్ కథలు
మొదలైనటువంటి గ్రంథాలు ఎన్నో ప్రచురితమయ్యాయండి. అదేవిధంగా వేమన శతక పద్యాలను ఆంగ్ల భాషలోకి సిపి బ్రౌన్ అయితే అనువదించాడండి. ఇక్కడ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అని అడుగుతుంటాడు సిపి బ్రౌన్. ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇస్తుంటాడండి, చూసుకోండి. మరి తెలుగు నుంచి ఆంగ్లం, ఆంగ్లం నుంచి తెలుగు నిఘంటువులు తెలుగు భాషకు సిపి బ్రౌన్ అందించినటువంటి వజ్రాయుధాలండి. ఆ తెలుగు భాషను నేర్చుకోవడానికి, పదాల అర్థాలు తెలుసుకోవడానికి నేటికి ఆ నిఘంటువులే ప్రామాణికంగా వెలుగొందుతున్నాయండి. చూసారండి ఎంత విశేషమైన కృషి ఈ యొక్క సిపి బ్రౌన్ గారు చేశారా. మరి తెలుగు ప్రజల భాష నుండి వచ్చే చాటువులు, సామెతలు, కథలు, వ్యాకరణ గ్రంథాలను సేకరించి వాటిని క్రమ పద్ధతిలో రాయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు బ్రౌన్ అండి. ఇది మొదటి పాఠం యొక్క పూర్తి విశ్లేషణ అండి. ఇప్పుడు రెండో పాఠం అండి, మాతృభూమి అండి. మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూసినట్లయితే కథానిక అండి. దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు పెంచడం అండి. అదేవిధంగా ఈ మాతృభూమి పాఠ్యాంశ రచయిత పవని నిర్మల ప్రభావతి గారండి. పవని నిర్మల ప్రభావతి గారు. మరి అదేవిధంగా ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి జాతీయ సైనికుల దినోత్సవం ఇది జనవరి 15వ తేదీ అండి. మరి పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ మాతృభూమి అనే పాఠంలో చెప్పడమే దీని యొక్క ఉద్దేశం అండి. మరి ఈ పాఠం యొక్క కవి పరిచయం అండి. మరి మాతృభూమి కవి పవని నిర్మల ప్రభావతి. జననం 1933, మరణం 2015. మరి పవని అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇక్కడ ప్రకాశం జిల్లా అనే. పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారండి. ఒంగోలులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు వెంకట నరసింహారావు, సరస్వతమ్మ. ఈమె భర్త శ్రీధర్రావు. నిర్మల ప్రభావతి గారి భర్త శ్రీధర్రావు గారు. ఈమె చదివింది 10వ తరగతి. అయినా చేయి తిరిగినటువంటి రచయిత్రే. ఈమె రచించినటువంటి కథా సంపుటాలు చూద్దామండి. అనాథ. పవని నిర్మల ప్రభావతి గారు అనాథ. ఆమె ఎదలో ముళ్ళు గుచ్చుకుంది. ఆమె ఒక స్త్రీ. నాగరికత నవ్వుతుంది అంటూ ఈ యొక్క స్త్రీల మీద నాగరికత నవ్వుతుంది అంటే అనేక 7 కథా సంపుటాలు అయితే రచించడం జరిగిందండి. అంటే సింపుల్గా గుర్తించడం కూడా చెప్తున్నానండి. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది. ఈమె యొక్క 7 కథా సంపుటాలండి. ఈమె రచించినటువంటి 17 నవలలో ముఖ్యమైనవి శాపగ్రస్తురాలు, రాలిన పూలు. ఈ 2 కూడా ముఖ్యమైనవండి నవలలో. మరి మాతృభూమి అనే పాఠ్యాంశం కథా నిలయము అక్కడ నుండి గ్రహించడం అయితే జరిగింది. మరి దానిలో కొన్ని పదాలు ఇవ్వడం జరిగిందండి. మాతృభూమిలో లోపల ఈ యొక్క కథలోని లోపల ఉన్నటువంటి పాఠంలో కూడా కొన్ని ఏరడం జరిగింది. అవి చూద్దామండి. ఏమంటారా నువ్వు అంటున్నది సుధీర్ అని అన్నది పద్మజ అండి. కథలో ఉన్నటువంటి పేర్లండి. రేపు కలెక్టర్ ఆఫీస్కి దగ్గర సైన్యంలో చేరదలుచుకున్నటువంటి యువకుల్ని ఎంపిక చేసుకుంటారమ్మా, నేను సైన్యంలో చేరతాను అని పద్మతో ఎవరన్నారు అంటే సుధీర్ అన్నాడండి. మీరు ఒక్కొక్కసారి కథను చూసినట్లయితే ఇక్కడ మీకు అర్థమైపోతుంటుంది. మరలా పేర్లు మర్చిపోతుంటాం. అందుగురించని ఆ పదాలు ఆ పేర్లను కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఒకసారి రివిజన్ అయిపోతుందనే ఉద్దేశంతో ఆ కథలో ఉన్నటువంటి ఎవరెవరితో అన్నారు, ఏమన్నారు, ఆ విషయాల్లో కూడా ఇక్కడ మీకు టచ్ చేయడం జరుగుతుందండి. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ నీకేమైనా మతిపోతుందా సుధీర్, అలాంటి కర్మ నీకేం పట్టింది అంది తల్లి. అది కర్మ అమ్మ, దేశానికి కాపాడుతూ దేశ ప్రజలను రక్షించే ఉద్యోగం అమ్మ, అది కర్మ ఎలా అవుతుంది అన్నాడు సుధీర్. మరి ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు, వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు, పెద్ద చదువుకున్న నువ్వెలా ఇలా మాట్లాడేది అంటూ చిరుకోపంతో తల్లిని ప్రశ్నించాడు సుధీర్. ఇవి ఎవరెవరితో అన్నారు, ఏమన్నారు అనేది ఒకసారి గుర్తు చేయడమే నా లక్ష్యం అండి. ఓకేనండి. ఇక్కడ సుధీర్ తండ్రి పేరు ఏమిటి? రాజారావు. నీకు ఇదేం పాడుబుద్ధిరా, ఏదో 84 పూర్తయింది కదా, వ్యాపారం చేస్తావా అని మేము అందరూ సంబరపడుతుంటే గర్జిస్తూ అన్నాడు రాజారావు. అదే ఊరిలో చంద్రమ్మ, రోషయ్య కుటుంబం వారిది. రోషయ్య కుటుంబం ఉంది. వారికి 5గురు సంతానం. వారి కుటుంబానికి ఎంతమంది సంతానం? వారి పెద్ద కొడుకు ఎవరు? వీర వాళ్ళ అమ్మతో నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు. చంద్రమ్మ కళల్లో ఎంతో వెలుగు. ఇక్కడ ఎవరెవరితో అన్నారు అలాంటివి అనమాట. నిజమేనట్రా అంతే. నిజంగానే అమ్మ, ఇప్పుడే అధికారి దగ్గరికి పోయి మాట్లాడొచ్చాను అన్నాడు వీర. సుధీర్ వ్యాపారంలో అభివృద్ధి చెందాడు. వీర సైన్యంలో చేరి హిందూ, ఉర్దూ, ఇంగ్లీష్,
బెంగాలీ, కన్నడ, తమిళం వంటి 7 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. యుద్ధంలో మరణించినటువంటి వీర శ్రద్ధాంజలి సభలో పాల్గొనడానికి సుధీర్ రాజారావు వచ్చారు. యుద్ధంలో మరణించింది ఎవరు? వీర శ్రద్ధాంజలి సభలో పాల్గొనడానికి ఎవరెవరు వచ్చారు? సుధీర్ రాజారావు. ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? పద్మజ. పద్మజ మాట్లాడుతూ వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డే, దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడు అవుతాడని మనం ఎవరూ ఊహించలేదు. ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో, ఆమె వీరమాత, ఆమె జిజియాబాయి వంటిది. మరి ఆమెను ఎవరితో పోల్చారు అని కూడా అడుగుతుంటాడండి. ఇక్కడ జిజియాబాయితో పోల్చారండి. ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే కాదు రాష్ట్రానికి మణిపోష. వేరే తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి వారిని ఆదరిస్తూ వారిలో ధైర్యాన్ని నింపాలి, వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించాలి అని మాట్లాడింది. ఎవరు? పద్మజ అండి. ఇవన్నీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఒక చిన్న పారాగా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కథానిక అండి, ఈ మాతృభూమి అనే పాఠం తాలూకా ప్రక్రియ. కథానిక అనే పదాలను ఈరోజు మనము పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నామండి. కథానిక అనేది వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా వివరిస్తుందండి ఈ కథానిక. సో మనం ఇలా చదివేటప్పుడు మనకి ఇది తెలిసిందే కదా, ఈ పాయింట్ తెలిసిందే కదా అని అనుకుంటాము. కానీ ఇక్కడ ఈ ఈ ఈ పోస్ట్ లైన్ ఇలా వదిలేండి. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చేసేది ఏమిటి? ఏ బుర్ర కథ, బి కథానిక. ఈ విధంగా అడిగాడు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ వస్తుందని మనకి. సో అప్పుడు కథానిక అంటే వ్యక్తి ఒక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అండి. ఇప్పుడు హరిశ్చంద్రుడు కాటికాపరి సీను, అది ఒక కథానిక. అక్కడ సత్య హరిశ్చంద్రుడు అన్నప్పటికీ మనకి గుర్తొచ్చేది కాటికాపరి సీను. అదేవిధంగా ఇలా కొన్ని ఒక వ్యక్తిలో ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశం అండి. అది కథాని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం క్లుప్తత అండి. విషయం క్లుప్తతగా ఉండాలి. చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయాన్ని అత్తుకునేలా చేయాలండి. ఇదే కథానిక యొక్క లక్షణం అండి. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవిక చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగాలండి. ఏంటంటే కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు ఏంటంటే పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవిక చిత్రణ, ఇవన్నీ కూడా కథానిక ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగాలండి. మరి ఈ పాఠంలో అంటే మాతృభూమి అనే పాఠంలో కఠిన పదాలకు అర్థాలు చూద్దామండి. నింపాదిగా అంటే నెమ్మదిగా, కడదంజ అంటే కడద్మజ అంటే కమలము, చెయ్యి అంటే కేలు, తాటి చెట్టు అంటే తాళవృక్షము, దృఢము అంటే దార్ఢ్యము, నసుగుడు అంటే సనుగుడు, మేసం స్మగ్రువు, అధ్యక్షుడు అగ్రీసరులు. చూసారండి, ఇది అధ్యక్షుడు అంటే అగ్రీసరులు. ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి కఠిన పదాలకు అర్థాలు. ఇక్కడ ఈ పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి, అర్థాలు చూద్దామండి. అమరులయ్యారు అంటే స్వర్గస్థులయ్యారు అని అర్థమండి. అదేవిధంగా వాత్సల్యం అంటే ప్రేమ లేదా ఆప్యాయత. అదేవిధంగా ఇక్కడ వేడుకోలు అంటే విడుదల, గిర్రున అంటే గుండ్రంగా అని అర్థమండి. ఇక్కడ నానార్థాలు చూద్దామండి. నానార్థాలు చూస్తే తల్లి అంటే జనని, మాత, ఆశ అంటే కోరిక, దిక్కు, సమయం అంటే కాలము, ప్రతిజ్ఞ, పేరు, నామము, కీర్తి. పేరు అంటే నామము, కీర్తి. అదేవిధంగా ఇక్కడ పర్యాయ పదాలు మనం చూద్దామండి. జీతం అంటే వేతనం, వృత్తి, వేతనం, వృత్తి. దేశం అంటే జనాంతము, నాడు అన్న కూడా దేశమేనండి. ఓకేనండి. యుద్ధం అంటే రణము, పోరు. జీతం అంటే వేతనము, వృత్తి. దేశం జనాంతము, నాడు. యుద్ధము అంటే రణము, పోరు. ఇక్కడ కుమారులు అంటే కొడుకులు, పుత్రులు. ప్రకృతి వికృతులు చూద్దామండి. నిద్ర అంటే నిదుర, వృద్ధత అంటే పత్తనం. అంబ అంటే అమ్మ, కుమారుడు అంటే కొమరుడు. మాతృభూమి అనే పటం నుండి వ్యాకరణాంశాలు చూద్దామండి. ఇక్కడ గ్రామం అది అంటే గ్రామము ప్లస్ అది గ్రామం అది ఉత్తు సంధి అండి. సమాజ అభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి, సమాజాభివృద్ధి. ఇక్కడ జాకి ఆ కలిసింది కదండి, జాకి ఆ కలిస్తే జాకి దీర్ఘం వచ్చింది. సో ఎప్పుడైతే దీర్ఘం వచ్చిందో సవరణ దీర్ఘ సంధి. మనమెవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు, మనమెవ్వరు. మూలో ఊ ఉంది, ఉకారానికి అచ్చు పలికింది కాబట్టి ఉత్వ సంధి అండి. అదేవిధంగా క్షమించండని
క్షమించండి ప్లస్ అని క్షమించండి అని, డీలో ఈ ఉందండి కాబట్టి ఇత్వ సంధి. నెక్స్ట్ చూద్దామండి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ, ఏమిటమ్మ ఇత్వ సంధి అండి. ఇక్కడ సమాన పదాలు చూద్దామండి. గొప్ప పుస్తకము అంటే గొప్పదైన పుస్తకము, ఎర్ర కలువ ఎర్రదైన కలువ, తెల్ల పావురం తెల్లదైన పావురం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గొప్ప, ఎర్ర, తెల్ల అనేవి విశేషణాలండి. పుస్తకం, కలువ, పుస్తకం, కలువ, పావురం అనేవి నామవాచకాలు. ఈ విధంగా నామవాచకాలు విశేషణాలతో కలిసి ఏర్పడేదే కర్మధారయ సమాసం అండి. కర్మధారయ సమాసం ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగిందండి. ఉన్నత వ్యక్తిత్వము, దీనిలో ఉన్నత అనేది విశిష్టత అండి, విశేషణము. వ్యక్తిత్వం అనేది నామవాచకం అండి. చిరునవ్వులో చిరు అనేది విశేషణము, నవ్వు అనేది నామవాచకం అండి. ఆదర్శ భావాలలో ఆదర్శము అనేది విశేషణము, భావాలు అనేది నామవాచకము అండి. ఇక్కడ దానము అనేది నామవాచకము, గుణము విశిష్టత అండి, విశేషణం అండి. ఓకేనండి. నెక్స్ట్ ఈ పాఠంలో ఇక్కడ మాతృభూమి అనే పాఠంలో ఉపమాలంకారం ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. మనం ఎప్పుడు కూడా ఉపమాలంకారం అంటే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అనే ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తుంటామండి. అదేవిధంగా జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇక్కడ జ్ఞానము అనేది ఉపమేయం అండి, దీపము అనేది ఉపమానం అండి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోండి, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉంది, లేదంటే ఇక్కడ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలిగి ఇస్తుంది. మన దగ్గరలో ఉన్నది మేయం అండి. మన దగ్గరలో ఇక్కడ ఆమె ముఖము అనేది మన దగ్గరలో ఉన్నటువంటి కంటెంట్. సో మనం ఎవరినైతే చెప్తున్నాం, ఎవరి గురించి చెప్తున్నామో అది మేయం అండి. దూరంగా ఎవరినో పోలుస్తున్నాము. ఇక్కడ జ్ఞానాన్ని దీపం వలె అంటే దీపం అనేది ఎక్కడదో ఉంది, అది ఉపమానం అండి. సో దూరంగా ఉన్నది ఉపమానము, దగ్గరగా ఉన్నది ఉపమేయం అండి. ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ఇక్కడ చినుకులు అన్నది ముత్యాలతో పోలుస్తున్నాము. దేని పోలుస్తున్నాము? చినుకులు పోలుస్తున్నాం కాబట్టి చినుకులు అనేది ఉపమేయము, ముత్యాలు అనేది ఉపమానం అండి. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ మాటలు అనేది ఉపమేయము, అమృతం అనేది ఉపమానం అండి. ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి అనేదాన్ని చూద్దామండి. ఇక్కడ ఆలోచనలు అనేది ఉపమేయము, ముళ్ళు అనేది ఉపమానము, ఉపమావాచకము అనేది వలె, కదలాడాయి అనేది సమాన ధర్మం అండి. ఇది రెండో పాఠం అండి. మరి ఈ పాఠం చివర ఉన్నటువంటి పాఠ్యాంత పద్యాన్ని చూసుకున్నట్టయితే ప్రాణి లోకంబు సంసార పతితి అగుట వసతిపై గిట్టు పుట్టని వాడు గలడే. ఈ పద్యాన్ని రచించింది ఏనుగు లక్ష్మణ కవి అండి. ఓకేనండి. దీని వెనకాల ఉన్నటువంటి ఒక నీతి వాక్యము, తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో అన్నది రామకృష్ణ పరమహంస. అదేవిధంగా ఈ వీడియో చివరిలో ఈ పాఠం చివరిలో సైనిక దినోత్సవం జరుపుకునే రోజు అని ఇవ్వడం జరిగిందండి. జనవరి 15వ తేదీ అండి. ఓకేనండి. నెక్స్ట్ మేటి పద్యాల్లో ఈ యొక్క పద్యాన్ని రచించింది విశ్వనాథ సత్యనారాయణ గారు అండి. విశ్వనాథ సత్యనారాయణ గారు. మరి మూడో పాఠం పేరు శతక సౌరభం. మరి విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం శతక సౌరభం యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. ఇందులో గరికపాటి మల్లావదని చాలా చాలా ఇక్కడ నుంచి ఒక బిట్టు వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందు గురించి అంటే అన్నీ కూడా టఫ్గా ఉంటాయి, ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకాన్ని రచించాడండి. ఈయన 19వ శతాబ్దానికి చెందిన కవి. మరి మారద వెంకయ్య భాస్కర శతకాన్ని రచించారు. ఈయన 17వ శతాబ్ద కవి. చూసుకోండి, అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ విద్యార్థి శతకము, విద్యా శతకం కూడా ఉంటుందండి. ఓకేనండి. మరి సుభాషిత త్రిశతిని రచించింది భర్తృహరి. ఈయన 7వ శతాబ్దానికి చెందిన కవి. అదేవిధంగా సుభాషిత రత్నావళిని రచించింది ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళిని రచించారండి. ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి. మరి పెరుమల్ల మునెప్ప, ఇది విద్యా శతకాన్ని రచించింది పెరుమల్ల మునెప్ప. మరి విద్యార్థి శతకాన్ని అండి గరికపాటి మల్లావదాని. విద్యార్థి శతకం అయితే గరికపాటి మల్లావదాని, విద్యా శతకాన్ని అయితే పెరుమల్ల మునెప్ప అండి. 20వ శతాబ్దానికి చెందిన కవండి. మరి కంచర్ల గోపన్న దాసరథి కరుణాపయోనిది, కంచర్ల గోపన్ అండి. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవండి. మరి
20వ శతాబ్దానికి చెందిన కవి మాచిరాజు శివరామరాజు అండి. మునుల మూట అనే శతకాన్ని రచించారండి. మునుల మూట అనే శతకాన్ని రచించింది మాచిరాజు. మునుల మూట మాచిరాజు. ఓకేనండి. బమ్మెర పోతన నారాయణ శతకాన్ని రచించాడండి. నారాయణ అన్నది బమ్మెర పోతన గారు. ఈయన 15వ శతాబ్దానికి చెందిన కవి అండి. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకాన్ని రచించారండి. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకాన్ని రచించారు. ఈమె 20వ శతాబ్దానికి చెందిన కవి అండి. మిత్ర సాహసి శతకాన్ని రచించింది కొండూరు వీర రాఘవాచార్యులు అండి. ఈయన 20వ శతాబ్దానికి చెందిన కవి అండి. ఇప్పుడు శతకం అంటే ఏమిటో చూద్దామండి. మరి శతకము అనగా 100 పద్యాల రచన అండి. సాధారణంగా శతకాలలో 100 నుండి 100 నుండి 108 పద్యాలు ఉంటాయండి. మరి శతకములో ఉన్నటువంటి పద్యాలను ముక్తకాలు అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మరి ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుందండి. మరి శతకంలో ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం కానీ ఒక పాదం కానీ ఒకటే ఉంటుంది. దీనిని మొక్కటం అంటారండి. విశ్వదాభిరామ వినిరవేమ లలిత సుగుణజాల తెలుగు బాల, ఈ విధంగా అండి. మరి దీన్నే మనం మొక్కటం అంటుంటామండి. తెలుగు కవిత్వంలో నందిపాటి శేషమాంబ ఒకరు. మరి ఈ నందిపాటి శేషమాంబ కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో జన్మించారండి. మరి చూడండి, నందిపాటి శేషమాంబ నందిపాడు. ఓకేనండి. మరి నందిపాటి శేషమాంబ తల్లిదండ్రులు రంగమ్మ రామస్వామి. ఆమెకు రంగయ్యతో బాల్య వివాహం జరిగింది. చూడండి, ఇక్కడ లింక్ చూడండి. నందిపాటి శేషమాంబకి రంగమ్మ రామస్వామి రంగయ్య. తన భర్త పేరు రంగయ్య, తల్లి పేరు రంగమ్మ, తండ్రి పేరు రామస్వామి. ఓకేనండి. మరి 9 సంవత్సరాల వయసులోనే భర్తను కోల్పోయింది. ఎవరు? నందిపాటి శేషమాంబ. ఆమె బాల్య వితంతు అయింది. మరి నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహత్యము నాటకము, శ్రీ కాళేయ మర్దన నాటకము, ద్విపద యక్షగాన కోమల పదాలు వంటి రచనలు ఈమె రచించారండి. చూసారండి. మరి 1943లో ఆమె నందిపాటి శేషమాంబ గారు స్వర్గస్థులయ్యారండి. ఇది పాఠ్యాంశం యొక్క శతక సౌరభంలో ముందులో ఉన్నామండి. ఇప్పుడు భాషాంశాలు చూద్దామండి. ఇక్కడ అర్థాలు చూద్దామండి. జనని జనకులు అంటే తల్లిదండ్రులు. ఓకేనండి. మరి కాలము అంటే సమయము. రెండోది కనకము అంటే బంగారము. సూనృతము, ఇది డిఫరెంట్గా ఉంటుంది చూసుకోండి. సూనృతము అంటే సత్యము. హితము అంటే మేలు. ఇక్కడ నానార్థాలు చూద్దామండి. జనని అంటే తల్లి కోరిక. మరి కను అంటే చూచు ప్రసవించు తెలివి. మతి అంటే బుద్ధి తలపు ఇచ్చ. పలుకు అంటే నిండా ఖండము మాట్లాడు. చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఈ పడే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. చూడండి, పలుకు అంటే నిండా, ఖండము, మాట్లాడు. ఇది తెలిసిందేలేండి. ధర్మం, పుణ్యం, యాగం, న్యాయం, ఇది తెలిసిందే. కానీ ఇది డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉందండి. సో ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పర్యాయ పదాలు చూద్దామండి. పర్యాయ పదాలు చూసినట్లయితే పలాయనము అంటే పారిపోవడం, పరిగెత్తడం. ఒకవేళ ఇది తెలియకపోతే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్కి ఒక ఉదాహరణ చూస్తారన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఇవ్వడం జరిగిందండి. టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఇచ్చాడో దాన్ని కూడా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఒకసారి పలాయనం అన్నబడికి దాన్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం కన్నా పైన ఉన్నటువంటి ఉదాహరణతో గుర్తుపెట్టుకుంటే కొద్దిగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మనకి వీడియోలు ఎంత ఎక్కువైనా పర్వాలేదు, నేను కష్టపడినా పర్వాలేదు, పీడిఎఫ్కి కదా ప్రాబ్లం లేదు అని దానిలో యాడ్ చేయడం జరిగిందండి. రెండోది కార్యము అంటే పని, కార్యక్రమం. వీణుల విందు అంటే చెవులకింపు, శ్రవణ సుభగమం. వెలుగు అంటే ప్రకాశము, కాంతి. ఒకవేళ పదానికి అర్థం తెలియకపోతే ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ప్రకృతి వికృతులు అండి. కార్యం అంటే కర్జం, కథ, సిరి, భాష, భోజనం, భువనం. ఇప్పుడు ముందు పాఠంలో ద్విగ సమాసం, ద్వంద్వ సమాసం గురించి ఇవ్వడం జరిగిందండి. మొదటి పాఠంలో అకార, ఇకార, ఉకార సంధుల గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠంలో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి గురించి ఇవ్వడం జరిగిందండి. ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఇది సవర్ణ దీర్ఘ సంధి అండి. గుణసంధి అకారానికి ఈ ఊ అరువులు పరమైతే
క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వస్తాయండి. దీనిని గుణసంధి అంటారండి. ఓకేనండి. విద్యార్థి అంటే విద్య ప్లస్ అర్థి విద్యార్థి, ఇక్కడ దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సూర్యోదయం యో ఓ, కాబట్టి గుణసంధి అండి. సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం సూర్యో, ఇక్కడ ఏవో ఆర్లని గుణాలు అంటామండి. గుణాల్లో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఓ వచ్చింది చూడండి, రాని రో అంటే రా ప్లస్ ఓ, రా ప్లస్ ఓ రో అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఓ వచ్చింది ఈ పదంలో, కాబట్టి ఇక్కడ ఇది గుణసంధి అవుతుందండి. గజేంద్రుడు ఏ, చూసారండి, జే గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు, ఇక్కడ కలిపినప్పుడు జే జే అనే అక్షరం వచ్చింది. జే అనే అక్షరం వచ్చింది అంటే జా ప్లస్ ఏ, జా ప్లస్ ఏ జే అంటే ఏవో ఆర్లో గుణం కాబట్టి ఒక గుణం వచ్చింది కాబట్టి గుణసంధి అండి. మహర్షి మహర్షి మహా ప్లస్ ఋషి మహార్ ఆర్, ఏవో ఆర్లో ఆర్ వచ్చింది కాబట్టి గుణసంధి అండి. అదేవిధంగా ఫలంబులు ప్లస్ ఊరక ఫలంబులూరక సవర్ణ దీర్ఘసంధి అండి. చరణ ప్లస్ అభివాద చరణాభివాద సవర్ణ దీర్ఘసంధి. కట్టిన ప్లస్ ఎట్లే కట్టినట్లే, నా నా అంటే ఆకి ఆకి ఆ వచ్చింది కాబట్టి అత్వసంధి. అక్కడ మరి సవర్ణ దీర్ఘసంధి కూడా అవుతుంది కదండి అంటే ఇక్కడ దీర్ఘం రాలేదు చూడండి, కట్టినాట్లే అని వచ్చిందంటే సవర్ణ దీర్ఘ అవుతుందండి. ఆ ఈ ఊరులకు అవే వచ్చిన పరమైతే వాటి దీర్ఘం వాటి దీర్ఘం ఏకాదేశం అయితే సవర్ణ దీర్ఘసంధి, కానీ ఇక్కడ దీర్ఘం అనేది లేదు. అందుకే అకార సంధికి మనకి సవర్ణ దీర్ఘసంధికి చిన్న క్లాష్ వస్తుంటుందండి. అక్కడ దీర్ఘం పలికిందా లేదా అనేది స్పష్టంగా చూసుకుంటే సవర్ణ దీర్ఘసంధి కాదో తెలిసిపోతుంది. ఒకవేళ దీర్ఘం పలకకపోతే ఇక్కడ అత్వసంధి అంటే అకార సంధి అండి. ఓకేనండి. ఇప్పుడు షష్ఠి తత్పురుష సమాసం అండి. ఇక్కడ కినికిని యొక్క లోన్ లోపల షష్ఠి కదండి. మరి విశ్వహితము అంటే విశ్వము యొక్క యొక్క అంటే షష్ఠి తత్పురుషం అండి. మరి సత్పురుష నివాసం అంటే సత్పురుషుని యొక్క నివాసం యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి అండి. పరోపకారం పరులకు పరులకు ఉపకారం కిన్కుని యొక్క కిన్ కున్ను కు అని వచ్చింది కదండి, కు వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుషం అండి. మరి కురు చరణములు గురువు యొక్క చరణములు యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అండి. ఇప్పుడు విగ్రహ వాక్యాలు చూద్దామండి. జనని జనకులు రెండు కూడా సమప్రధానమైనటువంటి పదాలండి. జనని మరియు జనకుడు కాబట్టి ద్వంద్వ సమాసం. ఘనసారం ఘనమైనటువంటి సారము, ఇక్కడ ఘనము అనేది పూర్వపదంలో ఉందండి, విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అండి. చిత్తశుద్ధి చిత్తము యొక్క శుద్ధి షష్ఠి తత్పురుష సమాసం అండి. ఇక్కడ ఈ పాఠంలో ఈ పాఠంలో మనకి ఛందస్సును అయితే పరిచయం చేశాడండి. మరి పద్య లక్షణాలు తెలియజేసే శాస్త్రమే ఛందస్సు అండి. మరి గణాలకు గురువు లఘువుల ఆధారము, ఒక మాత్ర కాలంలో ఉపయోగించేవి లఘువులు అంటాము, రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేవి గురువులు. మాత్ర అనగా ఒక చిటుకు వేసే కాలము, లఘువుని వంతో చూస్తాము, గురువుని యూతో చూస్తాము. మరి గురువులు అంటే ఏంటో చూద్దామండి. ఆ ఈ ఊ అరు ఏ ఓ ఈ పదాలన్నీ కూడా ఒక మాత్ర కాలంలో పలికే పదాలన్నిటి కూడా లఘువులు అంటారండి. అదేవిధంగా హ్రస్వాచులతో కూడినటువంటి హల్లులు కూడా లఘువులేనండి. క చి గు బృ వే రో ఇవి కూడా అచ్చులేనండి, లఘువులేనండి. అదేవిధంగా ద్విత్వాక్షరాలు అన్నీ కూడా లఘువులేనండి. సంయుక్తాక్షరాలు అన్నీ కూడా లఘువులేనండి. అదేవిధంగా తేలికగా పలబడే రేఫతో కూడినటువంటి అక్షరాల ముందు అక్షరాలు కూడా అదృచు కద్రుచు కద్రువ విద్రువ ఈ పదాలు కూడా మధ్యలో ఉన్న పదాలు కూడా లఘువులేనండి. ఓకేనండి. మరి అదేవిధంగా ఇప్పుడు గురువుల సంగతి చూద్దామండి. దీర్ఘాలు గురువులండి. ఆ ఈ ఊ ఏ ఓ ఇవన్నీ కూడా గురువులండి. మరి దీర్ఘాచులు కలిగినటువంటి హల్లులు కూడా గురువులేనండి. కా గీ కూ కే కో ఇవన్నీ కూడా గురువులేనండి. అదేవిధంగా ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలు అన్నీ కూడా గురువులండి, ఎటువంటి రూలు లేదండి. ద్విత్వాక్షరం వచ్చిందంటే అమ్మ అనే పదములో ఆ గురువేనండి. ఓకేనండి. మరి అదే సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాల్లో ఊది పలికితేనే, సంయుక్తాక్షరానికి ముందు ఉకారం పలికితేనే అది ఈ యొక్క గురువు అవుతుందండి. అదేవిధంగా సంశ్లేష అక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులేనండి. అదేవిధంగా పూర్ణ బిందువు అంటే సున్నా, విసర్గ, పొల్లు ఇవన్నీ కూడా గురువులేనండి. పొల్లుతో కూడినటువంటి పదాలు కూడా గురువులేనండి. సున్నా, విసర్గ ఇవన్నీ కూడా గురువుల్లోకి వస్తాయండి. చూసారండి విసర్గ. మరి
గురువులు లఘువులు కలిసి గణం ఏర్పడుతుందండి. గురువు లఘువుల సమూహమే గణము. మరి స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు అనేవి 4 రకాలు ఉంటాయి. ఒక అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు అండి. ఇది ఈ ఈ అక్షరాల గణాల గురించి ఈ వీడియో చివరిలో అయితే మీకు టేబుల్ ద్వారా తెలియజేస్తానండి. ఓకేనండి. తర్వాత పాఠం పేరు నా యాత్ర అండి. నా యాత్ర. నా యాత్ర అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ యాత్ర రచన అండి. యాత్ర రచన. ఇతివృత్తం చూసుకున్నట్లయితే జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాల గురించి తెలియచేయడం అండి. మరి రచయిత చూసుకున్నట్లయితే బులుసు వెంకట రమణయ్య గారండి. ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులను, సంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గూర్చి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం, అంటే నా యాత్ర యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. మరి నా యాత్ర అనే పాఠ్యాంశం ఏ రచన నుండి తీసుకున్నారు అంటే నా ఉత్తర భారతదేశ యాత్ర అనే దగ్గర నుంచి తీసుకున్నదే నా యాత్ర అండి. వాడు ఏమిస్తాడు తెలుసండి, ఆప్షన్లో నా దక్షిణ భారతదేశ యాత్ర, నా పశ్చిమ భారతదేశ యాత్ర అని అడుగుతుంటాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నా ఉత్తర భారతదేశ యాత్ర. మరి నా యాత్ర అనే పాఠ్యాంశం యొక్క కవి పరిచయం అండి. బులుసు వెంకట రమణయ్య, జననం 1907, మరణం 1989. మరి బులుసు వెంకట రమణయ్య గారు విజయనగరంలో రామతీర్థములో జన్మించారండి. ఈయన కలం పేరు రావు అండి. బాగా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు కలం పేర్లు రాలేదు, ఇక్కడే వచ్చింది కలం పేరు రావు. రావు అనబడికి నా యాత్రకి వెళ్ళిపోవాలండి. కలం పేరు బులుసు వెంకట రమణయ్య గారు. మరి రావు అనే కలం పేరుతో ఈయన రచించినటువంటి రచనలు అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, మరి గజపతుల నాటి కథలు, దీపకలికలు, 16 రాత్రులు, ఇవన్నీ కూడా బులుసు వెంకట రమణయ్య గారి రచనలు అండి. మరి 16 రాత్రులు అన్నది కథా సంకలనం అండి. మరి బులుసు వెంకట రమణయ్య గారు చెన్నయ్య సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారండి. అదేవిధంగా 1958 సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన అయితే చేశారండి. దాని నుంచే ఈ యొక్క పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగిందండి. వెంకట రమణయ్య గారికి 2 సార్లు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నిసార్లు, ఎవరికి, ఏ అవార్డు, ఇలాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుందండి. మరి పాఠ్యాంశంలోని కొన్ని ఎవరెవరితో అన్నారు, ఎప్పుడు జరిగింది సిచ్యువేషను, ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ పొందుపరచడం జరిగిందండి ఈ యాత్రలో. మరి యాత్ర అనే పాఠ్యాంశం సెప్టెంబర్ 17వ తేదీన సోమవారం 11 గంటలకు మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత 12 గంటలకు రైలు బయలుదేరుతుందండి. తర్వాత గూడూరు తర్వాత నెల్లూరు స్టేషన్లో ఆగింది. ఏ స్టేషన్ తర్వాత ఏ స్టేషన్ ఆగింది అని కూడా అడిగే అవకాశం ఉంది. మనం ఏం చేయలేం. మనం ఏంటంటే మనం వల్లవేయడం, మన దారిని టెస్ట్ చేయడమే ఈ డిఎస్సి యొక్క ముఖ్య లక్షణము. ముందు గూడూరు, తర్వాత ఏ స్టేషన్ దగ్గర చేరుకున్నారు, మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషను. తర్వాత ఏ స్టేషన్కి చేరింది, గూడూరు తర్వాత ఏ స్టేషను, నెల్లూరు. మరి నెల్లూరు పెన్నా నదికి దక్షిణంగా ఉంది. పెన్నా నదికి దక్షిణంగా ఉన్న జిల్లా ఏదని అడుగుతాడండి. అదేవిధంగా పెన్నా నది పక్కనే ఉన్న దేవాలయం ఏది, శ్రీ రంగనాథ దేవాలయం. విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ పొడవును బట్టి ఇంత పెద్ద రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలో మరి ఎక్కడా లేదనిపించింది. రాత్రి రైలు బండి డోర్నకల్లు, వరంగల్ స్టేషన్లు దాటుతూ గోదావరి నది సవ్వడులు వినేస్తూ ఉదయం 9 గంటలకు వారధా జంక్షన్ చేరింది. మరి ఏ నదిని దాటింది, ఏ స్టేషన్లో రాత్రికి దాటుతుంది, ఉదయం ఎన్ని గంటలకు చేరింది, ఉదయం 9 గంటలకు ఏ స్టేషన్ చేరింది, ఇలాంటివి అడుగుతుంటాడు. వార్ధా అనేది ప్రసిద్ధమైనటువంటి స్థలం. వార్ధా సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచినటువంటి ఆదర్శ నగరం సేవాగ్రామ్ అనేది ఉందండి. అదేవిధంగా నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్ధా విద్యా పథకం అనేది ఇక్కడ మొదలైందండి. మూలాధార విద్య అంటే బేసిక్ విద్య విధానం అండి. మూలాధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఇక్కడే శిక్షణ అయితే పొందుతారండి. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి పరిపాలించినటువంటి ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ మధ్యధర పర్వత శ్రేణులు తాకుతూ నర్మదా తపతీ నదులను దాటుతూ తెల్లవారుజామున 4:30 గంటలకు ఆగ్రా చేరుకున్నాము. చూసుకోండి, ఇవన్నీ కూడా వరుస శ్రేణి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. నా యాత్రలో ఏ రైల్వే స్టేషన్లు దాటుతుంది, ఏ నదులను దాటుకుంటూ వెళ్ళింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా తాజ్మహల్ యమునా నది తీరంలో ఉంది. ఇక్కడ ఒక నదీ తీరంలో ఉన్న దేవాలయము, ఒక నదీ తీరానికి పక్కన ఉన్నటువంటి జిల్లా, ఒక నదీ తీరానికి పక్కన ఉన్నటువంటి మంచి
విహారయాత్ర ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయండి. తాజ్‌మహల్‌ను షాజహాన్ చక్రవర్తి తన భార్య అయినటువంటి ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించారు. అక్కడ నుండి ప్రయాణం కొనసాగించి 33 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మధురా నగరానికి చేరుకున్నామండి. మరి మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని తెలుస్తుందండి. మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని తెలుస్తుంది. ఇవన్నీ కూడా కథలో ఉన్నాయండి. ఖచ్చితంగా వీటి నుంచి కూడా వస్తున్నాయండి. కాబట్టి ఎక్కడ మిస్ చేయకూడదు. నా వీడియోలను నేను పెట్టాలి అని తయారు చేయడం జరిగిందండి. వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఎంతమందికి యూజ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మినార్ 13వ శతాబ్దం 2వ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించారండి. ఈ కుతుబ్ మినార్లో 5 అంతస్తులు ఉన్నాయండి. మరి ఈ యొక్క కుతుబ్ మినార్లో అడుగు నుండి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. మరి మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్లో ఉంది. అదేవిధంగా మహాత్మా గాంధీ సమాధితో పాటు అశోక స్తంభాన్ని కూడా చూసాము. దీని మీద బౌద్ధ ధర్మాలు చెక్కు ఉన్నాయండి. మరి అక్కడ నుండి మరిన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి హరిద్వార్ చేరుకున్నాము. మరి పర్వతాలు 3 వరుసలుగా ఉన్నాయి. 3 వరుసల్లో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. ఇవన్నీ కూడా నా యాత్రలో ఉన్నాయండి. మరి 2వ వరుసలో ప్రపంచంలో మిక్కిల శ్రేణి ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం ఉందండి. ఎవరెస్ట్ శిఖరం ఎన్నో వరుస శ్రేణిలో శివాలిక్ శ్రేణిలో ఉందని అడుగుతుంటాడండి. అంటే 2వ వరుసలో హరిద్వార్ అనేది శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉందండి. మరి ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతుంటాయి. గంగా స్నాన ఘట్టానికి ఎదురుగా కొండ మీద వెలిసినటువంటి దక్షిణామయుడు మానసాదేవి దేవాలయాలను దర్శించుకోవడానికి పయనమయ్యాము. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన 5గురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు సారనాథ్ అండి. ఓకేనండి, సారనాథ్ అండి. బుద్ధుడు 6వ శతాబ్దం సారనాథ్. మరి ఇది అశోకుని కాలం నుండి గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరు పడిందండి. అదే తర్వాత మా యాత్ర ప్రయాణంలో కడు ప్రాచీనమైనటువంటి గయాకు చేరుకున్నామండి. మరి బుద్ధగయ బౌద్ధులకు పవిత్రమైనటువంటి క్షేత్రము. అక్కడ బుద్ధ దేవాలయం ఉంది. దీని వెనుక భాగంలో ఒక పెద్ద రావి చెట్టు ఉందండి. మరి గౌతమ బుద్ధుని కాలంలో బోధి వృక్షం కూలిపోగా సింహాల ద్వీపం నుండి ఎక్కడి నుండి అండి సింహాల ద్వీపం నుండి ఒక వృక్ష శాఖను తెచ్చి పెంచారు. ఇప్పటికీ ఇది మహావృక్షమే ఉందండి అక్కడ గయాలో. మరి అప్పటికి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం అయితే చేరుకున్నామండి. ఇటువైపు సాగిందండి కలకత్తా మీదుగా. మరి విశాఖపట్నం నుండి బెజవాడ మీదుగా ప్రయాణం చేసి 1956 అక్టోబర్ 7వ తేదీన మద్రాసు చేరుకోవడంతో ఉత్తర భారతదేశ యాత్ర ముగిసిందండి. సో ఎక్కడి నుంచి ఎలా వచ్చామన్నది ఒకసారి క్లుప్తంగా టూకీగా మీకు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ పాఠం పేరు యాత్రా రచన అండి. మరి యాత్రకు సంబంధించినటువంటి రచనను యాత్రా రచన అంటారండి. మరి ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలు పొందినటువంటి అనుభవాలను వర్ణిస్తూ చేసే రచననే యాత్రా రచన అంటారండి. మరి విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అని పలు రకాలైతే ఉంటాయండి. మరి కాశీయాత్ర చరిత్ర అనే రచన రచించింది ఏనుగుల వీరస్వామి అండి. కథలు గాథలు అనే రచన చేసింది చల్లపిల్ల వెంకట శాస్త్రి. మరి ఈ యాత్ర రచన పాఠంలోని భాషాంశాలు చూద్దామండి. ఇక్కడ తర్ఫీదు అంటే శిక్షణ, ఛత్రం అంటే గొడుగు, నారి అంటే స్త్రీ, వడి వేగము, శ్రేణి అంటే వరుస. ఇక్కడ కొన్ని నానార్థాలు ఉన్నాయండి. నానార్థాల్లో కన్ను అంటే నేత్రము, బండి చక్రము చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా నేత్రం అంటే నానార్థంలో బండి చక్రం ఉండదు అనుకుంటాం, కానీ బండి చక్రము. సహపంక్తి అంటే ఏమిటంటే వరుస సేన. ఇక్కడ క్షేత్రము అంటే పుణ్యక్షేత్రము, చోటు అని అర్థం అండి. పుణ్యక్షేత్రము, చోటు. ఏ పనినైనా ఉత్సాహంతో చేయాలి. ఇక్కడ పని అంటే ప్రయత్నము, కోరిక. ఇక్కడ మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. ఇక్కడ పర్యాయ పదాలు అంటే చూద్దామండి. ఇక్కడ ఈ పాఠంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. చిత్తం అంటే మనస్సు, హృదయం. నిలయము అంటే ఆవాసము, కానాచి. నెక్స్ట్ రాణి అంటే రాజ్ఞి, సామ్రాజ్ఞి. తీరము అంటే దరి, ఒడ్డు.
మార్గం అంటే దారి, బాట. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతులు చూద్దాము. ముగ్ధ అంటే ముగుద, ప్రాంతం అంటే పొంత, స్థలం అంటే తలం, అద్భుతం అంటే అబ్బూరం. ఇక్కడ వ్యుత్పత్తార్థాలు చూద్దామండి. నగరము అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలిగినది నగరం. ఉదది అంటే ఉదకమును ధరించినది అని వ్యుత్పత్తార్థం అండి. క్షేత్రము అంటే దైవం వెలసిన ప్రదేశము అని చెప్పుకోవచ్చండి. మరలా ఈ పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు చూద్దామండి. మరి ఇక్కడ ఉదాహరణగా ఒకటి ఇవ్వడం జరిగింది. లేదని అంటే లేదు ప్లస్ అని లేదని ఉత్వ సంధి. మరెక్కడ మరి ప్లస్ ఎక్కడ మరెక్కడ ఉత్వ సంధి అండి. వారందరూ వారు ప్లస్ అందరూ వారందరూ ఉత్వ సంధి. ధర్మోపదేశం ధర్మ ప్లస్ ఉపదేశం ధర్మో. ఏవో ఆర్ల గుణాలు అంటాం కదా, గుణ సంధి. శతాబ్దం ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అండి. మరి అదేవిధంగా మహోన్నతం మహా ప్లస్ ఉన్నతం మహోన్నతం గుణసంధి అండి. దేవ ప్లస్ ఆలయం దేవాలయం సవర్ణ దీర్ఘ సంధి అండి. శుభోదయం శుభ ప్లస్ ఉదయం శుభోదయం. ఏవో ఆర్లో ఓ వచ్చింది కాబట్టి గుణసంధి. మహలున్నది మహలు ప్లస్ ఉన్నది మహలున్నది వత్తు సంధి అండి. అదేవిధంగా ఇక్కడ విగ్రహ వాక్యాలని రాయాల్సి ఉంటుంది. ఎర్ర రాళ్ళు ఎర్రనైనటువంటి రాళ్ళు. ఇక్కడ విశేషణము ఎరుపు ఎర్రదనాన్ని కలిగి ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అండి. 9 కోట్ల రూపాయలు. ఇక్కడ 9 కోట్లు అనే సంఖ్య గల రూపాయలు కాబట్టి ద్విగు సమాసం. నది సవ్వడులు నది యొక్క సవ్వడులు షష్ఠీ తత్పురుష సమాసం అండి. మరి పాడి పంటలు పాడియును పంటయును కాబట్టి ద్వంద్వ సమాసం అండి. ఇక్కడ మనకి సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా వాడు ఇవ్వడం జరిగింది. తాజ్మహల్ సుందరమైనది తాజ్మహల్ విశాలమైనది. ఇక్కడ ఏమని ఇచ్చాడు ఆన్సర్గా తాజ్మహల్ సుందరమైనది విశాలమైనది. అదేవిధంగా గయ ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది. సో ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి అనేది క్వశ్చన్ ఇస్తే హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి అని మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో చూడదగినది అన్నప్పుడు సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది చూడదగినది అని రాయాల్సి ఉంటుందండి. మరి నెక్స్ట్ విషయానికి వస్తే కర్తరి వాక్యాలు కర్మరి వాక్యాలు కూడా ఇవ్వడం జరిగిందండి. కర్త ప్రధానంగా ఉంటే కర్తరి వాక్యాలు. ఈ కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి ఉంటుందండి. అంటే డూమూవులు అండి. డూమూవులు ఉంటే అది ప్రథమ కర్తరి వాక్యం అని చెప్పుకోవచ్చండి. అదే కర్మకైతే ద్వితీయ విభక్తి ఉంటుందండి. అంటే నిన్నులను కూర్చి గురించి ఆ వాటిలో ఈ యొక్క విభక్తిని ఉపయోగిస్తూ పదాలు అయితే ఉంటాయండి. అది కర్మని వాక్యం అండి. ఇక్కడ కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు అయితే ఉంటాయండి. కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే సూర్యుడు వెలుగును పంచుతాడు. ఇక్కడ వెలుగును పంచే పని చేస్తున్నది కాబట్టి సూర్యుడు కనుక ఇక్కడ కర్త ఎవరంటే సూర్యుడు. అప్పుడు సూర్యుడు ప్రథమ విభక్తిలో ఉంది. పంచడం అనే పనికి గురవుతుంది కాబట్టి వెలుగుకి ద్వితీయ విభక్తి చేరి వెలుగును అని ప్రయోగింపబడుతుంది. వెలుగును. ఇక్కడ కర్మకి ఏమవుతుందండి? కర్మకి నిన్నున్నను కూర్చి గురించి పదము నీ అనేది నువ్వు అనేది ఏర్పడింది కాబట్టి ఇది కర్తర వాక్యం అండి. ఓకేనండి. మరి వాక్యం కర్త అయినటువంటి సూర్యుడిని ప్రదానం చేసి చెప్పబడినందున ఇది కర్తర వాక్యం అండి. మరి క్రియతో అనుభవించే పదం వాక్యంలో ప్రధానమైంది. మరి ఇక్కడ కర్త అనేది క్రియతో అన్వయిస్తుంది కాబట్టి ఇది కర్తర వాక్యం అండి. అదేవిధంగా కర్మని వాక్యాలు చూద్దామండి. కర్మ ప్రధానంగా గల వాక్యాలని కర్మని వాక్యాలు అంటారండి. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పని చేసేవాడు కర్త. అంటే ఇక్కడ మనం ఈజీగా చెప్పుకోవాలంటే పని చేసేవాడు హీరో కర్త, విలన్ అనుభవించేవాడు విలన్ కాబట్టి కర్మ అనుభవించేది విలనే. మరి కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి వస్తుందండి. అదేవిధంగా కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడి అనే రాముడి చేత
అలా ఉంటుంది కదండి. ఆ క్రియను అనుసరించి ప్రయోగింపబడతాయండి. అదేవిధంగా కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగవచన పురుష ప్రత్యయాలు వచ్చి చేరుతాయండి. ఇక్కడ సూర్యుడి చేత రాముడి చేత సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది అని ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని కర్మని వాక్యం అంటారండి. పై వాక్యంలో కర్తకు తృతీయ చేత అని ఉంది కదండి. మరి ఇక్కడ కర్తకు తృతీయ అంటే చేతం చేత వాడంతో. అదేవిధంగా కర్మకు ప్రథమ విభక్తులు. ఇంకా ఇది కర్మ. ఇక్కడ సూర్యుడు అన్నవాడు వెలుగు వెలుగు అన్నదానికి ప్రథమ విభక్తులు వచ్చుతాయండి. మరి పంచు అనే క్రియకు బడు చేరి పంచబడుతుందిగా మారుతుందండి. మరి కర్మ ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది కర్మని వాక్యం అండి. సో కర్తవ్యవాక్యాలు చూసుకున్నట్లయితే బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు, కృష్ణదేవరాయలు కవులను పోషించాడు, దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు, చెట్టు ప్రాణవాయువును అందిస్తుంది. ఇవన్నీ కూడా కర్తర వాక్యాలకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి. మరి కర్మర వాక్యాలు బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది, శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషింపబడ్డారు, దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి, చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. మరి కర్తర వాక్యాలను కర్మణ వాక్యాలుగా మార్చడం కూడా ఇప్పుడు చూద్దామండి. ఆమె పాట పాడింది అనేది కర్తర వాక్యం అండి. కర్మణ వాక్యం చూస్తే ఆమె చేత పాట పాడబడింది. అదేవిధంగా కర్తర వాక్యము గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. ఇది దానికి కర్మణ వాక్యము గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రారంభించబడింది. బులుసు వెంకటరమణయ్య ఉత్తర భారతదేశ యాత్ర అనే గ్రంథాన్ని రాశాడు. బులుసు వెంకటరమణయ్య చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం రాయబడింది. అదేవిధంగా కర్తర వాక్యం షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు. కర్మణ వాక్యం షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది. మరి అదేవిధంగా మరి కర్మని వాక్యము తెలుగుకు సహజం కాదండి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కర్మనికి ప్రయోజనం అనేది ఉంటుంది. యాక్చువల్గా అయితే తెలుగుకి కర్మని వాక్యం అనేది కరెక్ట్గా ఎఫెక్ట్గా ఉండదండి. ఇక్కడ నెక్స్ట్ పాఠం సందేశం అండి. సందేశం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యము. ఇందులో ఇతివృత్తం చూసుకున్నట్లయితే కష్టజీవుల శ్రమ గురించి సందేశంలో తెలపబడుతుందండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గుర్రం జాషువా. సందేశం అనబడికే మనకు అర్థమైపోతుంది గుర్రం జాషువా అండి. కర్షక వీరుల కాయం నుండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ఖరీదులో కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగన తొరికే విలాపాగ్నులకు విషాదాసురులకు ఖరీదు కట్టే సరాబులుడై ఈ గేయాన్ని రచించింది శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అండి. ఈ పాఠ్యాంశం సందేశం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైంది. వారికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క సందేశం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి ఈ సందేశం పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూద్దామండి. మరి గుర్రం జాషువా గబ్బలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించాడు, పరమేశ్వరునికి అంకితం ఇచ్చాడు అనమాట. మరి గుర్రం జాషువాని దేనికి అంకితం చేశాడు, గబ్బలాన్ని ఎవరు రచించారు, గుర్రం జాషువా రచించిన గ్రంథం ఏది, ఈ విధంగా అడిగే అవకాశం ఉందండి. ఈ సందేశంలో తన బాధని కష్టాన్ని శ్రామికుల జీవన స్థితిగతుల్లో విన్నవించమని వేడుకున్నాడు. మరి ఈ పాఠ్యాంశం సందేశం పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దామండి. గుర్రం జాషువా 1895లో జన్మించారు. మరణం 1971లో మరణించడం అయితే జరిగింది. గుర్రం జాషువా గుంటూరులో జన్మించారు. ఈయన వినుకొండలో జన్మించడం జరిగిందండి. ఇక్కడ గుర్రంలో గుంటూరు, వాలో వినుకొండ. ఓకేనండి. మరి గుర్రం జాషువా యొక్క తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే లింగమ్మ వీరయ్యలండి, లింగమ్మ వీరయ్యలు. అదేవిధంగా ఈ గుర్రం జాషువా గబ్బెలం, పెరదౌసి, ముంతాజ్ మహల్, కాందస్సీకు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైనటువంటి రచనలు అయితే చేశారండి. మరి బిరుదులు చూసుకున్నట్లయితే కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయోగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు అయితే ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. నవయోగ కవి చక్రవర్తి అనేది మా టైంలో మా డిఎస్సికి అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా రీసెంట్గా మధుర శ్రీనాథ్ కూడా అడిగాడండి. అదేవిధంగా సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన అటువంటి పద్యాలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
సత్య హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు ఎవరు రాశారంటే గుర్రం జాషువా అని చెప్పడానికి లైన్ అండి. మరి సందేశం అనే పాఠ్యాంశం గుర్రం జాషువా రచించినటువంటి గబ్బెలం నుండి స్వీకరించబడిందండి. మరి ఇది ఒక ఖండకావ్యం కదండి సందేశం. ఆ ఖండకావ్యం అంటే ఏమిటో ఇప్పుడు చదవండి. మహాకావ్యముల నుండి రసాత్మకమైనటువంటి ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టములను విడిగా గ్రహించి రచించినటువంటి కావ్యాన్ని ఖండ కావ్యాలు అంటారు. కవి భావం చిక్కగా ఉంటుంది. వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉండదు. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎలా కనిపించినా మనకి తేలిగ్గా కనిపించినా కూడా చాలా డెప్త్ ఉన్నటువంటి పదాలండి అవన్నీ కూడా. మరి ఆత్మశ్రయ రీతి, వస్తు భావ శైలి, కవితా రచనలో నవ్యత ఉంటుందండి ఇవన్నీ కూడా. మరి ఈ పాఠ్యాంశంలో కొద్ది భావాన్ని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి. దానిలో దొరికిన కొంచెం సొమ్ముతో తృప్తి చెందే అమాయకుడు అన్ని కష్టాలను పిడికడ అన్నంతోనే మర్చిపోయేవాడు. ఆకలి అనే అగ్ని చేత దగ్ధమైనవాడు. 4 దిక్కులు వ్యాపించి ఉన్న లోకంలో దిక్కులోని ఒక శ్రమజీవి భారతమాతకు చివరి బిడ్డగా పుట్టాడు. ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకెళ్ళి ఆశయం ఇచ్చినటువంటి రఘునాథరాజు పాలించినటువంటి తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు. తన కులాన్ని సంపాదనకు దోచి హాని తలపెట్టి శరీరాన్ని పిప్పు చేసే ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడు ఈ పని చేయనని తిరస్కరించలేదు. ఇతని సేవలకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా. ఇతని రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు. అతని చెమట దారాలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది, కానీ అతడికి మాత్రం తిండి లేదు. పాములకు పాలు, చేమలకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ఈ ధర్మదేవతకు కూడా ఇతను ఉన్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది. కష్టపడే వానికి విలువ లేకుండా పోయింది. వాడిని దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు? ఇన్ని కష్టాలు పడ్డానికి వాడు చేసుకున్న పాపం ఏమిటో వాడికి తెలియదు. తెలిసినప్పుడు కదా పాప పరిహారం. తెల్లవారక ముందే నిద్రలేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని సేద్యం చేస్తాడు. 10 మందికి సాయపడతాడు. పొద్దువారికి తర్వాత ఇంటికి పోయి గుక్కోడు గింజి దాగి పడుకుంటాడు. కటిక చీకటికి ముద్దకు ముఖం పెట్టినట్టుగా గబ్బిలం ఒకటి అక్కడ ఎగురుతూ ఉండడం, దాని రెక్కల నుండి వచ్చే గాలికి ఇంట్లో చిన్న ఆముదపు దీపం మెల్లగా ఆరిపోయింది. మరి దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పి వేసి దెయ్యం పిల్లవలే తిరుగుతున్న గబ్బిలాన్ని చూడగానే అతని గుండెల్లో కొత్త ఆలోచనలు మొలకెత్తాయి. ఓ గబ్బిలమ్మ, ఈ లోకంలో జంతు పక్షి ధర్మాలు రెండూ కలిసి ఉన్న నీ ముఖాన్ని చూడడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఈ పేదవాని శకనాలు వంటి పాత పట్టింపులు ఉండకూడదు. నా మనసులో దిగులు పోగొట్టి ఒక సందేశాన్ని శివుడికి అందించగలవా అని గబ్బిలాన్ని కోరుకున్నాడండి. మరి గురజాడ అప్పారావు గారు 1862 సంవత్సరంలో సెప్టెంబర్ 21న విశాఖపట్నం జిల్లా రాయవరం గ్రామంలో జన్మించడం అయితే జరిగిందండి. మరి నేను చేసేది కూడా రాయవరం మండలంలోనే చేస్తున్నానండి. మరి ఆయన ఊరికి వెళ్ళాను, ఆయన తిరిగిన ప్రాంతానికి కూడా తిరగడం జరిగింది. మరి అది ఒక పూర్వజన్మ సుకృతమేనండి. మరి గురజాడ అప్పారావు ప్రస్తుతం నేను చేస్తున్నది కూడా రాయవరం మండలమేనండి. మరి గురజాడ అప్పారావు తల్లిదండ్రులు వెంకట రామదాసు, కౌసల్యమ్మ ఆ తల్లిదండ్రుల పేర్లండి. మరి గురజాడ అప్పారావు తన రచనలో అందరికీ అర్థమయ్యే వాడుక భాషను అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. మరి గురజాడ అప్పారావు గారి రచనలు చూద్దామండి. కన్యాశుల్కం అనే నాటకము, దిద్దుబాటు అనే కథ, దేశభక్తి అనే గీతం ఎంతో ప్రాచుర్యం అయితే పొందాయండి. అదేవిధంగా 1911 సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించారండి. ఆంధ్ర సాహిత్య పరిషత్తును 1911లో ప్రారంభించడం అయితే జరిగిందండి. మరి గురజాడ అప్పారావు గిడుగు వెంకట రామూర్తి పంతులు గారితో కలిసి వ్యవహారిక భాషా ఉద్యమంలో పాల్గొన్నారండి. మరి గురజాడ వెంకటప్పారావు గారు 1915 సంవత్సరంలో నవంబర్ 30న మరణించారు. మరి అర్థాలు చూద్దామండి. చిక్కిన అంటే దొరికిన, క్షుద్బాధ అంటే ఆకలి బాధ, అదేవిధంగా కూలి నాలి అంటే కూలి పని, భేదవాడు అంటే పేదవాడు. ఇక్కడ పర్యాయ పదాలు చూద్దామండి. నృపాలకుడు అంటే పాలకుడు, పరిపాలకుడు అని అర్థం అండి. శివుడు అంటే రుద్రుడు, శంకరుడు. మనుజుడు అంటే మానవుడు, నరుడు, మనిషి. మేను అంటే శరీరం, కాయం, దేహం, తనువు. ఇక్కడ నానార్థాలు చూద్దామండి. నానార్థాలకు వస్తే దిక్కు అంటే దిశ, శరణు. సకల అంటే సర్వము, కలతో కూడినది.
పాదము అంటే కాలు లేదా పద్య చరణము. దేశము అంటే రాజ్యము, ప్రదేశము అని అర్థం అండి. అదేవిధంగా ఇప్పుడు ప్రకృతి వికృతులు చూద్దామండి. అరుంధతి అంటే ఆరంజ్యోతి అని అర్థం అండి. మనుష్యుడు అంటే మనిషి, కులము అంటే కొలము, ధర్మము ధమ్మము, పట్టణం పట్నం, భోజనం బోనము, ఈ విధంగా ఉంటుందండి. క్షుధ ప్లస్ అనల క్షుధానల సవర్ణ దీర్ఘసంధి. జన్మము ప్లస్ ఎత్తే జన్మమెత్తే ఉత్వ సంధి అండి. భరత ప్లస్ ఉర్వర భరతోర్వర తో గుణసంధి అండి. భారత ప్లస్ అవని భారతావని సవర్ణ దీర్ఘసంధి అండి. అదేవిధంగా ఇక్కడ విగ్రహ వాక్యాలు ఇవ్వడం జరిగింది. విశ్వనాథుడు అంటే విశ్వముని యొక్క నాథుడు, షష్ఠీ తత్పురుష సమాసం అండి. యొక్క వచ్చింది కాబట్టి. నలుదిక్కులు నాలుగైన దిక్కులు ద్విగు సమాసము. దక్షిణ భాగము దక్షిణము అని పేరు గల భాగము సంభావన పూర్వపద కర్మధారి సమాసము. మరి భారతదేశము భారతము అనే పేరు గల దేశము సంభావన పూర్వపద కర్మధారి సమాసం. ఈ పాఠంలో పాఠ్యాంత పద్యం చూద్దామండి. ఎన్నగల జీవరాశులు ఎన్నటి గర్భమును పుట్టి, ఈ పద్యాన్ని రచించింది గువ్వల చనడండి. గువ్వల చనడండి. మరి భావం ఎన్నో జీవరాశుల గర్భాన పుట్టి ఆఖరికి మనుజుడు అవుతాడు కనుక మనుజుడైన వాడు ఎక్కడున్నా కానీ తనని తాను ఎరిగి మసులుకోవాలి అని చెప్పేదే ఈ పద్యం యొక్క అర్థం అండి. మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అన్నది స్వామి వివేకానంద గారు అండి. మొత్తం ఈ ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అని చెప్పింది స్వామి వివేకానంద వారు అండి. అదేవిధంగా మే 1 మేడే అంటే ప్రపంచ శ్రామిక దినోత్సవంగా జరుపుకుంటున్నారండి. మరి దీనిలో ఉన్నటువంటి మేటి పద్యాలు చూసుకున్నట్లయితే అన్య భాషపైని అధికారం అబ్బదు, ఈ పద్యాన్ని రచించింది నార్ల వెంకటేశ్వరరావు అండి. అదేవిధంగా తెలుగునాడు నీది తెలుగు బిడ్డవు నువ్వు, ఇది దేవులపల్లి రామానుజరావు అండి. ఓకేనండి. అదేవిధంగా పద్య పొడుపు కథలు కూడా ఉన్నాయండి. తలయు తోక నుండు పలుక నాలుక లేదు, ఇది పామండి. అదేవిధంగా పర్వత శ్రేష్ఠ పుత్రికాపతి విరోధి, ఇది దరిద్ర దేవత అండి. దీనికి ఈ యొక్క పద్య పొడుపు కథల్లో దరిద్ర దేవత అండి. అదేవిధంగా శతపత్రం బులమిత్రుని సుతజంపిత వాణిభావ సోనిని మామన్ సతతము దాల్చెడు నాతని సుతవాహన వైరి సున్నం బిదిగో, దీనికి అర్థము కుక్క. ఓకేనండి. మరి తర్వాత పాఠం పేరు పయనం అండి. ఈ పయనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూసినట్లయితే మాండలిక కథ అండి. ఇతివృత్తం చూసుకున్నట్లయితే శ్రమ సౌందర్యం గురించి తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అండి. పాఠ్యాంశం యొక్క రచయిత పయనం, పాఠ్యాంశ రచయిత సింగమనేని నారాయణ అండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే పయనం పాఠ్యాంశ ఉద్దేశం చూసుకున్నట్లయితే సన్నకారు రైతు కూలీలు బతుతెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళుతున్నారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము. ఈ పయనం అనే పాఠ్యాంశాన్ని రచించింది సింగమనేని నారాయణ. ఈయన జననం 1943 స్వాతంత్రానికి పూర్వం. సింగమనేని నారాయణ జన్మం రీసెంట్గా 2021. ఈయన కథా రచయిత అండి. ఈయన నారాయణ అనంతపురం జిల్లాలో బండమీదపల్లిలో జన్మించారండి. బండమీదపల్లిలో నారాయణ అంటూ జన్మించారు. మరి ఈ యొక్క సింగమనేని నారాయణ తల్లిదండ్రులు సంజమ్మ రామప్ప అండి. మరి ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే సీమ కథలు, జోదం, అనంతం, సింగమనేని కథలు అనే పేరుతో ఈయన కథా సంపుటలు రచించారండి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. అనంతం అనేది శ్రీశ్రీకి సంబంధించిందండి. ఓకేనండి. ఇది కథా సంపుటం అండి. కథా సంపుటంలో ఇది సింగమనేని నారాయణకి చెందిందండి. శ్రీశ్రీ యొక్క రచనలో అనంతం కూడా ఉంటుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనండి. ఈ యొక్క సింగమనేని నారాయణ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అండి. మరి అదేవిధంగా కలువు కథల్లో సదానంద అండి. ఇప్పుడు 7వ తరగతిలో 2వ పాఠం ఉంటుందండి. ఆయన కూడా ఉపాధ్యాయుడు అండి. క్రింది వానిలో ఉపాధ్యాయులు కాని వాళ్ళు ఎవరు, కాని కవి ఎవరు అని అడిగే అవకాశం కూడా ఉంది. మరి సింగమనేని నారాయణ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అండి. ఓకేనండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు ఈయనైతే పొందారండి. మరి పయనం అనే పాఠ్యాంశం సింగమనేని నారాయణ రచించినటువంటి అనంతం అనే కథల సంపుటలోనిదండి. ఓకేనండి. మరి పాఠ్యాంశంలోని కొన్ని అంశాలను మనం పరిశీలించుకుంటే, మరి గంగన్న భార్య నరసమ్మ. గంగన్న భార్య పేరు కొడుకు నారాయణ.
కోడలు వెంకటలక్ష్మి. పేర్లు కూడా గుర్తుండాలండి. బ్రతుకు తెరువు లేక ఉన్న ఊరి నుండి పని దొరికే ప్రాంతానికి వెళ్ళి జీవనం సాగించడాన్నే వలస అంటారు. గంగన్న నెత్తి మీద పాత ట్రంకు పెట్టే, నరసమ్మ చేతిలో బట్టల మూట. ఏమేమి ఉన్నాయి, నెత్తి మీద ఏముంది, చేతిలో ఏముంది అని అడుగుతాడండి. నారాయణ చేతిలో ఒక సారాల సంచి ఉంది. వెంకటలక్ష్మి చంకలో 6 నెలల పసుకందు ఉన్నాయి. ఓకేనండి. వీళ్ళందరూ నడుస్తూ ఉండగా రోడ్డుకి ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు సాయంత్రం ఎండకు మెరుస్తూ మందంగా వీస్తున్న గాలికి రెపరెపలాడుతున్నాయి. వారు చేరాల్సిన ఊరిని చూసి వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ ఎంత బాగుందో, ఎంత కాలమైందో, నడిచినట్టే లేదు ఇలాంటి పచ్చని దృశ్యం చూసి అని అన్నది. మన ఊరిలో పచ్చగా ఉంటే ఎంత దూరం వచ్చే పనేముంది అన్నాడు నారాయణ. అని అన్నది ఎవరో అని అడుగుతుంటాడండి. మన ఊరిలో పచ్చగా ఉంటే ఎంత దూరం వచ్చే పనేముంది అన్నది ఎవరు అంటే నారాయణ. ముందు నడుస్తున్నటువంటి తండ్రిని ఉద్దేశించి. గంగన్న తన జేబులో తమ ఊరే వ్యక్తి అయినటువంటి వెంకటస్వామి రాసిచ్చినటువంటి ఉత్తరం తీసుకొని ఆ జాబు అందుకోవాల్సిన మనిషి ఎదురుగా కనిపిస్తున్న ఊరిలో ఉన్నాడా అని కనిపించిన వారిని అడిగారండి. ఇప్పుడు గంగన్న దగ్గర తన జేబులో ఉందండి. ఎవరిచ్చారు? వెంకటస్వామి రాసిచ్చినటువంటి ఉత్తరం ఉందండి. ఓకేనండి. మరి గంగన్న ఊరి పేరు పాపంపల్లి అండి. ఈ ఊరిలో ఉన్నటువంటి రామప్ప గారిని కలుసుకోవాలని వచ్చాము. ఎవరిని కలుసుకోవాలని వచ్చాము అంటే రామప్ప గారిని. ఎవరు ఉత్తరం రాశారు అంటే వెంకటస్వామి గారు. రామప్ప గారు పొట్టిగా, కుతమటసంగా, ముతక బనియన్, మతక పంచతో, ఎరుపు రంగు శరీరంతోనే చూడగానే మనలాంటి మనిషే అనిపించేలా వారికైతే కనిపించాడండి. గంగన్న ఆయన దగ్గరికి వెళ్ళి తన చొక్కాలోంచి కాగితం తీసి ఆయనకు వినయంగా అందించాడు. నాగనకు ఆ ఉత్తరం రాసిచ్చిన వ్యక్తి వెంకటస్వామి. రామప్ప కాగితంలో రాసిన విషయం అంతా చదివి వెంకటస్వామి ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు. నాగన్న అంటూ కేక వేస్తే వచ్చే మనిషికి వీళ్ళ గురించి చెప్పి తన పెంకుల గొట్టంలో వీళ్ళకు బలస ఏర్పాటు చేయించమని పురమాయించాడు రామప్ప. గంగన్న తమ ఊరిలో వ్యవసాయ పనుల్లో బాగా ఇబ్బంది పడి కరువు రావడం వల్ల వలస వచ్చారు. గంగన్న ఊరు వచ్చేటప్పుడు వెంకటస్వామి అనే ఊరిలో పెద్ద రైతు ఇచ్చిన లేఖ తీసుకొని వచ్చాడు. గంగన్న వెంకటస్వామిని కలిసినప్పుడు, మా బంధువు ఒక ఆయన కర్ణాటకలో బళ్ళారి దగ్గర కంపెల కొట్టంలో ఉన్నాడు. ఆయన పెద్ద రైతు. అతని దగ్గర సంవత్సరం అంతా పని ఉంటుంది. మీరు నలుగురు అక్కడే వెళ్ళి కష్టపడితే రోజుకు 400 రూపాయలకు పైగా సంపాదించుకోవచ్చు అని వెంకటస్వామి వారికి సలహా ఇచ్చాడు. 400 అంటే ఒక ప్రాంతంలో దైనందిన వ్యవహారంలో వాడే భాషనే మాండలిక భాష అని కూడా అంటామండి. తెలుగు భాషలో ప్రధానంగా 3 మాండలికాలు ఉన్నాయి. అది ఉత్తరాంధ్ర మాండలికం, కోస్తాంధ్ర మాండలికం, రాయలసీమ మాండలికం. ఓకేనండి. మరి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రాలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఇవన్నీ కూడా కోస్తాంధ్ర అండి. రాయలసీమకు విషయానికి వస్తే తూర్పు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం అండి. మరి పద్యం గేయం తెలుసు కదండి. పది మనకి కల్లా కపటం కాననివాడ, లోకం పోకం తెలియనివాడ. మరి ఈ గేయాన్ని రచించింది కోసరాజు రాఘవయ్య అండి. కోసరాజు రాఘవయ్య. మరి రైతు కష్టాలను గమనించినటువంటి అప్పటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ ప్రయత్నాల వల్ల జమీందారీ చట్టం అనేది రద్దయ్యి కౌలుదారీ చట్టం అయితే అమలుకు వచ్చిందండి. మరి చరణ్ సింగ్ జన్మదినమైనటువంటి డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఎవరి వల్ల? చరణ్ సింగ్ జన్మదినోత్సవం ఏ తేదీన? డిసెంబర్ 23. ఓకేనండి. మరి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం అన్నది లాల్ బహదూర్ శాస్త్రి అండి. ఇక్కడ అర్థాలు చూద్దామండి. నిర్జీవం అంటే ప్రాణం లేని, ఆకాంక్ష అంటే కోరిక, పరిమళం సువాసన, అంకురం మొలక, దుఃఖము బాధ, వర్షాలు వానలు. ఇక్కడ ప్రకృతి వికృతులు కూడా చూద్దామండి. ఆకాశం ఆకాశం, వర్షాలు వానలు, ప్రాంతం పొంత, ఆహారం ఓగిరం, ప్రయాణం పయనం. మరి పాఠంలో ఉన్నటువంటి మరికొన్ని పదాలు చూద్దామండి. కాని కాలం అంటే ఏంటంటే కాని అనగా లేని అని, కాలం అంటే సమయం, కాని కాలం అంటే అనుకూలం కాని సమయం అని అర్థం అండి. అదేవిధంగా గుండె భారం అంటే గుండె అంటే గుండెకాయ, భారం అంటే బరువు, గుండె భారం అంటే దిగులు అని అర్థం అండి. మరి అదేవిధంగా నోళ్ళు నొక్కుకొను అంటే నోళ్ళు అంటే వక్రములు, నొక్కుకొని అంటే నొక్కుకోవడం, నోళ్ళు నొక్కుకొని అంటే ఆశ్చర్యపడు అని అర్థం అండి. ఆశ్చర్యపడు అని. మరి ఊపిరి పీల్చుకొని, ఊపిరి అంటే శ్వాస, పీల్చుకొని అంటే లోపల పీల్చుకొని, ఊపిరి పీల్చుకోవడం అంటే స్థిమితపడడం అని అర్థం అండి. మరి అడుగంటి పోవు అంటే అడుగంటి అంటే మట్టుకు, పోవు అంటే వెళ్ళు, అడుగంటి పోవు అంటే కొద్దిగా ఉండడం అని అర్థం అండి.
అడుగంటే పోవు అంటే. అడుగుబెట్టు అంటే అడుగుబెట్టు అనగా వచ్చు అని అర్థం అండి. అడుగు అనగా పాదము, పెట్టు అంటే ఉంచు, అంటే అడుగు పెట్టు అంటే వచ్చు అని అర్థం అండి. ఇక్కడ రాయలసీమ మండకంలో కొన్ని పదాలు ఉన్నాయండి. ఈ పదాలు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రాల్లో ఏ రూపంలో ఉంటాయో మనం అయితే తెలుసుకోవచ్చండి. ఇవి కూడా వచ్చే అవకాశం ఉందండి. రాయలసీమలో పురసత్తు అంటారండి. దాన్నే పురసత్తు చూసుకొని రండి అంటాం. అంటే వీలు చూసుకొని పురసత్తు అంటారు రాయలసీమ వాళ్ళు. అదే కోస్తాంధ్ర అయితే వీలు, ఉత్తరాంధ్ర వాళ్ళైతే అవకాశం చూసుకొని. యదారు అంటే బెంగ. మరి కోస్తాంధ్రలోను ఉత్తరాంధ్రలోను బెంగే అండి. అదే నాకు ఇంటి మీద యదారు అయింది అంటే బెంగ అయింది. మరి కుదమట్టసంగా ఉన్నాడు అంటాం కదా, రాయలసీమలో కుదుమట్టసం అంటారు. ఇది కూడా కుదుమట్టం అంటారండి కోస్తాంధ్రలో. అదే ఉత్తరాంధ్రలో అయితే పొట్టుగా ఉన్నావు అంటాం. సాలమ్మ సంబడం అంటారండి. సంబడం అంటే సంతోషం రాయలసీమలో. అదే కోస్తాంధ్రలో సంతోషం. అదే ఉత్తరాంధ్రలో అయితే సంబరం. మరి గెనాలు అంటే గట్లు. మరి కోస్తాంధ్రలోను ఉత్తరాంధ్రలోను ఇంచుమించు ఒకే రకమైనటువంటి మాండలిక దరిదాపుమైనటువంటి మాండలిక ఉంటుందండి. మరి రాయలసీమ కొద్దిగా కాస్త వెరైటీగా మాండలిక అయితే ఉంటుందండి. ఇక్కడ వ్యాకరణాంశాలు చూద్దామండి. మరి జీవితం అంతా, జీవితము ప్లస్ అంతా ఉత్త సంధి అండి. మొలకెత్తాయి, మొలక ప్లస్ ఎత్తాయి, మొలకెత్తాయి. అదేవిధంగా ఏముందని, ఏమీ ప్లస్ ఉందని, ఏముందని ఎత్వ సంధి. రామప్ప గారంటే, రామప్ప గారు ప్లస్ అంటే రామప్ప గారంటే ఉత్వ సంధి అండి. మనందరిది, మన ప్లస్ అందరిది అత్వ సంధి అండి. అదేవిధంగా ఇక్కడ విగ్రహ వాక్యాలు చూద్దామండి. మరి పెద్ద రైతు, పెద్దయిన రైతు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అండి. అదేవిధంగా పచ్చ పొలాలు, పచ్చమైనటువంటి పొలాలు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. గంగన ఊరి దృశ్యాలు అంటే ఊరి అందలి దృశ్యాలు సప్తమి తత్పురుష సమాసం అండి. అందున్నన్ సప్తమి కదండి, అందలి అంటే అందున్నన్ సప్తమి. అదేవిధంగా 60 ఏళ్ళు, 60 అయిన ఏళ్ళు ఇక్కడ సంఖ్య ఉంది కాబట్టి ద్విగ సమాసం అండి. మరి ఆమ్రేడు సంధి గురించి చెప్పడం జరిగిందండి. మరి ఆహా ప్లస్ ఆహా, ఆహాహా ఆమ్రేడు సంధి అండి. ఇలా రెండు ఒకే పదాలు పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని ఆమ్రేడితం అంటారండి. పూర్వపదం చివర ఆ అనే అచ్చు ఉండగా దానికి ఆమ్రేడితం పరిమితం అయిందండి. ఈ విధంగా అచ్చుకు ఆమ్రేడితం పరిమితమైతే దానిని ఆమ్రేడిత సంధి అయితే జరుగుతుందండి. అచ్చుకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా జరుగుతుందండి. అయ్యయ్యో, అయ్యో ప్లస్ అయ్యో, అయ్యయ్యో ఆమ్రేడిత సంధి. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా ఆమ్రేడిత సంధి. ఓహోహో, ఓహో ప్లస్ ఓహో ఆమ్రేడిత సంధి. ఇక్కడ అనుమత్యార్థక వాక్యాలు చూద్దామండి. అనుమతి ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు. ఆశీర్వాదాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వాదక వాక్యం అంటారు. ప్రశ్నతో కూడుకున్నటువంటి వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. నిషేధార్థక వాక్యం అంటే చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్నే నిషేధార్థక వాక్యం అంటారు. మరి ఇక్కడ పదాలు ఉన్నాయండి, చూద్దాం. ఆహా ఎంత బాగుందో అంటే ఇక్కడ ఆశ్చర్యపోతున్నాం, ఇది ఆశ్చర్యార్థకం. అదేవిధంగా గిరి ఎక్కడన్నావు అని అడిగామనుకోండి, ఇది ప్రశ్నార్థక వాక్యం. మీరు ఉత్తీర్ణ అవుతారు కాక అంటే ఇక్కడ మనము ఆశీర్వదిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఆశీర్వాదక వాక్యం అండి. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అంటే అనుమతిస్తున్నాం అంటే అనుమత్యార్థక వాక్యం అండి. అదే సిగ్గుపడుతూ ముందు నిలబడద్దు, వద్దు వద్దు, లేదు కాదు ఇలాంటివి ఉంటే ఇది నిషేధార్థక వాక్యాలండి. ఇక్కడ అసమాపక క్రియలు ఉన్నాయండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎన్నిసార్లు పెట్టుకున్నా పర్లేదు, చాలా అన్నది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి. భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం అంటామండి. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితం గడుపుతుంది. భూతకాలం వెళ్ళి అనే క్రియ భూతకాలానికి చెందింది అయితే ఖచ్చితంగా క్వార్థకం పెట్టేసండి. ఓకేనండి. మరి సత్రార్థకం ఇవి చాలామందికి గుర్తుండవండి, చాలా కాలం నాకు కూడా గుర్తులేదు. మరి ఎలా గుర్తుపెట్టుకున్నామంటే క్వార్థాన్ని పక్కన పెట్టేశానండి, ఎందుకంటే అందులో 3 అక్షరాలు ఉంటాయండి కదండి. అది భూతకాలాన్ని తోస్తానండి. ఏదైతే తక్కువ అక్షరాలు ఉన్నాయో దాన్ని భూతకాలాన్ని తోస్తాను. ఇప్పుడు సత్రార్థకము అంటే శత్రువు అనేవాడు ఎప్పుడు ఉంటాడండి, వర్తమానంలోనే శత్రువు ఉంటాడు. ఓకేనండి. భవిష్యత్ కాలంలో శత్రువు అన్నవాడు ఉండడు, వర్తమాన కాలంలోనే శత్రువు ఉంటాడు. అంటే వర్తమాన కాలంలో సత్రార్థకము అని గుర్తుపెట్టుకోవచ్చండి. వర్తమాన కాలంలో అసమాపక క్రియనే సత్రార్థకం అంటారండి. మరి ఈ అసమాపక క్రియ వర్తమానాన్ని అయితే తెలియజేస్తుందండి. అంటే గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ
బాధపడుతున్నాడు. అంటే ఇక్కడ పని అనేది, క్రియ అనేది జరుగుతూ ఉంది, వర్తమాన కాలంలో ఉంది కాబట్టి ఇది సత్రార్థకంగా మనం చెప్పవచ్చండి. ఇప్పుడు చాదార్థకం అండి. భవిష్యత్తు కాల అసమాపక క్రియనే చాదార్థకం అంటారు. ఇది భవిష్యత్తు కాలాన్ని తెలుపుతుందండి. తింటే, వర్షాలు పడితే పంటలు పండుతాయి, మీరు బాగా చదివితే డిఎస్సిలో జాబ్ సంపాదిస్తారు. సో ఈ విధంగా ఓకేనండి. మరి ఇక్కడ జలరోహనాభ రైతు పశు సంపద దేశ సుభిక్షమయ్యి ఈ ఈ పద్యాన్ని రచించింది బాలకవి వెంకట రమణాచార్యులు అండి. బాలకవి వెంకట రమణాచార్యులు. మరి ఈ పద్యం యొక్క భావాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉందండి. మరి పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అని చెప్పింది సిసిరో అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పని అనేది మానవుని యొక్క విచారాన్ని పోగొడుతుంది అని చెప్పింది సిసిరో అండి. సిసిరో. మరి మే 14వ తేదీని ప్రపంచ వలస దినోత్సవం. ఇక్కడ ఈ పాఠంలో వలస వెళ్ళారు కాబట్టి మే 14వ తేదీనే ఇక్కడ వలస దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు దీనిలోనే. కోటయ్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడండి. కోటయ్య గురించి ఉందండి. 10 ఎకరాల భూమిలో రాత్రింబవళ్ళు పనిచేశాడు. కోటయ్య పెద్ద కుమారుడు ప్రసాద్ బీఎస్సీ చదువు పూర్తి చేశాడు. కోటయ్య కొడుకు వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని తన తండ్రికి చెప్పి తాను కూడా వ్యవసాయం చేస్తానని చెప్పాడు. మరి కోటయ్య కొడుకు వ్యవసాయ శాఖ వారి సహకారంతో అనేక రైతులు రాయితీలను పొంది తనతో పాటు తన గ్రామంలో రైతులందరినీ కూడా అత్యున్నత స్థితిలో నిలబడండి. మరి అదేవిధంగా తన కొడుకుని చూస్తూ చదువు కేవలం ఉద్యోగాల కోసమే కాదు, జీవితాలు బాగు చేసుకోవడం కోసం, జీవించడం కోసం అని ప్రతి పనిని కూడా గౌరవించాలని, చదువుకున్న వారు వ్యవసాయం చేయించడం నిజమైనటువంటి దేశభక్తి అని తన మనసులో అనుకున్నవాడు కోటయ్య అండి. మరి చివరికి వస్తామండి. చైతన్యమూర్తులు అనే చివరికి వస్తాము. ఇక సంఘ సంస్కర్త వీరబ్రహ్మం అండి. క్రీస్తు శకం 1608వ సంవత్సరంలో వీరబ్రహ్మం గారు ప్రకృతాంబ పరిపూర్ణయ్య దంపతులకైతే ఈ యొక్క వీరబ్రహ్మం గారు జన్మించడం జరిగింది. బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువులు కాయడానికి వీరం బొంట్లయ్య వీరబ్రహ్మం గోపాలకుడిగా చేరాడండి. మరి అక్కడ గుహలలో తాళపత్రాల మీద కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారండి వీరబ్రహ్మం గారు. ఆ సమయంలో అచ్చమ్మ రహస్యంగా అడవికి వెళ్ళి ఆయన మహిమలు చూసి తెలుసుకొని శరణు వేడి అతనికి శిష్యురాలు అయ్యిందండి. అప్పటి నుండి వీరంబట్ల వీరయ్యగా మారాడండి. ఇదండి 8వ తరగతి పాఠ్యాంశం. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.